హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మన ఛానల్లోని ప్రతిరోజు అరగంట స్వాధ్యాయం జరుగుతుంది మాస్టర్స్, అరగంట డివైన్ లైట్ మెడిటేషన్ జరుగుతుంది, 1 అవర్ క్లాస్ సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన భారతి మేడం బెంగళూరు నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఓషో గారు చెప్పిన 10 ప్రిన్సిపల్స్ అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. ఆ ఆత్మజ్ఞానాన్ని అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇక నా ముందర నా ఆధ్యాత్మిక దానికి వచ్చేదానికి నాకు సహాయం చేసిన నా గురుగారు అరవింద్ జీ అంటని. ఫస్ట్ గురుగారు నాకు ఆధ్యాత్మిక పరిచయం అయింది అరవింద్ జీ వాళ్ళ నుంచి, రామకృష్ణ మిషన్ నుంచి. ఆమెకి ఇక ఆనాపానసతి ధ్యానాన్ని నేర్పించిన అందరికీ నేర్పించిన జగద్గురు పితామహ డాక్టర్ సుభాష్ పత్రిజీ గురు దంపతులకు నా ఆత్మ ప్రణామాలు. ఇక ప్రత్యక్ష గురు అయిన వసుదైవ కుటుంబం స్థాపించిన మునిబాబు గురు దంపతులకు వాళ్ళ ఇద్దరు పిల్లలకు కూడా ఆత్మ ప్రణామాలు. ఈ విశ్వ గురు మండలికి నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడ ఇక జూమ్లో ఉండే పిరమిడ్ మాస్టర్స్కు, యూట్యూబ్లో ఉండే పిరమిడ్ మాస్టర్స్కు కూడా నా ఆత్మ ప్రణామాలు మేడం. నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినారు కదా మీరంతా. ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగు నేర్చుకుంటా ఉన్నాను నేను. ఆత్మ ప్రణామాలు మేడం. నా ఆధ్యాత్మిక పయనం ఎట్లా జరిగింది అంటే, ఇక్కడ వచ్చే అన్ని ఆత్మలు కూడా ఒక ఎదుగుదలకి తనకే వస్తుంది. అట్లే నాకు కూడా నేను ఒక విలేజ్లో పుట్టినాను. విలేజ్ తడితే నాకు ఏ ఊరు కూడా అంత తెలీదు. ఒక శ్రీమంత కుటుంబంలో పుట్టినాను. శ్రీమంత పుట్టినాక నాకు పేదవాళ్ళని చూస్తే, ఎవరెవరినైనా చూస్తే నాకు ఇబ్బంది అవుతా ఉంటే, అప్పుడు నేను ఎలా వాళ్ళ అట్లుంటారు, మనం ఇట్లుంటాము అంటని నేను మా నాన్నని అడిగితే వాళ్ళది అది కర్మ అంటని చెప్పినారు. ఆమెటికి నాకు నా గురుగారైన క్లాస్ టీచర్ అంటే ఒకే టీచర్ విలేజ్లో. ఆ టీచర్ ఒకసారి ఏడ్స్తా ఉంట్రి. ఎలా అంటని నేను అడిగినాను. అప్పుడు నా కర్మ అంటని చెప్తున్నారు. ఎక్కడ ఉంటుంది కర్మ అంటే గత జన్మ నుంచి వస్తుంది అంటని. వాళ్ళు బ్రాహ్మణ్ కుటుంబం ముద్రా కుటుంబం, ఎక్కువ మడి వాళ్ళు. మనము మాంసాహారం కుటుంబం నుంచి వచ్చినాను నేను. అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేదానికి నాకు మాంసం తింటే వాళ్ళు డోర్ తెరిలారు. వద్దు, ఇప్పుడు రావు, మళ్ళీ రేపు స్నానం చేసుకుని రా అంటని చెప్తా ఉంట్రి. అప్పుడు నాకు 10 years ఏమో అయి ఉండొచ్చు. అప్పుడు నేను ఈ మాంసాహారము వదిలేస్తున్నాను మేడం. ఎలాంటే నా గురుగారి దగ్గర వెళ్ళేదానికి అయ్యలేదు, భగవాన్ దగ్గర వెళ్ళేదానికి అయ్యలేదు, ఆ మందిరంకి వెళ్ళేదానికి అయ్యలేదు. దానికి ఆ ఫుడ్ నాకు వద్దు. ఆ ఫుడ్ తింటే కదా నేను వెళ్ళేదానికి. అట్లంటే ఆ ఫుడ్ మంచి ఫుడ్ కాదు అట్లని నేను మా నాన్నకి చెప్పినాను. ఎలాంటే మీరు తింటారు కదా నాన్న, అది ఎంత నచ్చిన ఫుడ్ నచ్చలేదు కదా అట్లా అంటని ఫుడ్ అది తింటే మీరు దేవాలయంకి వెళ్ళండి, అక్కడ వెళ్ళండి, ఇక్కడ ఏమేమో క్వశ్చన్స్ మేడం. వాళ్ళు ఈ అమ్మాయిది ఎక్కువ క్వశ్చన్స్ ఉంటుంది అంటని నన్ను తిట్టా ఉంటారు. అప్పుడు నేను మా నాన్నని అడిగితే ఎక్కడ కర్మ అంటే తెలుస్తుంది అంటని అడిగితే ఎక్కువ ఇబ్బంది మేడం. నాకు అసలు ఏం చదువుతానో అదే తెలీదు. ఈ క్వశ్చన్స్ నాకు లోపల వెళ్తా ఉంటుంది, ఎప్పుడు కూడా నిద్ర రాదు. ఆమెకి నా నాన్న చెప్తున్నారు, నువ్వు భగవంతుని అడిగితే దొరుకుతుంది కర్మ అంటే ఏమి అంటని. అప్పుడు దేవాలయంకి వెళ్ళేది, స్కూల్కి పోయేవాళ్ళని కాదు, అక్కడే కూర్చున్నది, కన్ను మూసుకొని కూర్చున్నది గుడి దగ్గర.
కర్మ అంటే ఏమి, కర్మ అంటే ఏంటి, విగ్రహాన్ని అడిగేది. విగ్రహం ఏం చెప్తుంది తెలియదు కదా. ఆమెకి అయ్యో ఎవరు చెప్పరు కర్మ అంటే ఏమి ఏంటని. ఇట్లంతా ఉంటుంది కదా. నా జీవితంలో ఏమైనా ఇట్లంతా వస్తే, నా పెళ్ళైనాక ఇట్లంతా వస్తే నేను ఎట్లా జీవిస్తాను, ఎట్లా ఉంటాను, ఎట్లా దాన్నంతా ఎదిరిస్తాను అంటని నేను నా మనసులోనే అది తిరుగుతా ఉంటుంది మేడం. అప్పుడు ఆ క్రియేటింగ్ మనమే కదా ఆ క్రియేట్ చేసుకున్నది. దానికి ఇప్పుడు చేతి విజ్ఞాన చదువుతా ఉంటే ఆమెటికి మా గురుగారు పత్రిజీ గారు చెప్తా ఉంటే మనకి తెలుస్తా ఉంది. ముందర తెలీదు మనకి. అప్పుడు నేను ఇట్లా నా పెళ్ళైనాక అంత అయోమయంగా అయిపోయింది. ఏమేమి అనుకుంటా ఉంటున్నానో అదంతా జరిగింది నా జీవితంలో. అదంతా జరిగితే నేను ఇంకా వ్రతాలు, పూజలు అదంతా చేస్తా ఉంటిని. అద్ చేస్తా ఉంటే కూడా నాకు అంత ఇది రాలేదు. నెమ్మది రాలేదు. ఆమెటికి ఒకసారి ఏమో నా జీవితంలో ఒక ఇది జరిగింది. ప్రాణాపాయం జరిగింది. అప్పుడు ఆ ప్రాణాపాయం నుంచి నువ్వు ఆ దేవుడే కాపాడారు. ఇంత వ్రతము ఇదంతా చేస్తావు కదా! ఆ దేవుడే కాపాడినారు. సత్యనారాయణ వ్రతం చేస్తావు కదా! దానికే ఆ సత్యనారాయణ స్వామినే నిన్ని కాపాడినారు అంటని చెప్పినారు. ఆమెటికి ఏం చెప్తది? సత్యనారాయణ స్వామి ఎట్లా కాపాడినారు నన్ని? ఎక్కడున్నారు సత్యనారాయణ స్వామి? అంటని ఏం పూజ చేస్తే కూడా అక్కడే కూర్చోలేదు. కూర్చుంటా ఉంటుంది. ఎంత సేపయితే కూడా కళ్ళు మూసుకొని. ఏమంటే నాకు చెప్పు కర్మంటే ఏమి? కర్మంటే ఏమి అంటే ఎలాంటే నా జీవితంలో కూడా అట్లా నాటకం జరుగుతా ఉంది. నాకు తెలీదు. ఈ నాటకం నుంచి నేను ఎట్లా బయట పడాలి అంటని తెలీదు నాకు. ఊరికే ఉండా నేను. చూడాలి ఇంగా ఏం జరుగుతుందో అంటని చూడాలి అంటని. ఆమెటికి మా టీచర్ గారిని మళ్ళీ అడిగాను. అది ఎట్లా మనకు తెలుస్తుంది? ఎంత పూజలు చేశానో నాకు తెలియలేదు అంటని. అప్పుడు ధ్యానం చెయ్యి అంటని ఎట్లా వచ్చిందో తెలీదు వాళ్ళు. చామరాజపేట అంటే ఇక్కడ రామకృష్ణ మిషన్ ఉంది. అక్కడే వాళ్ళది ఇల్లు కూడా ఉండేది బెంగుళూరులో. అప్పుడు వాళ్ళు ధ్యానమా ఎట్లా చేయేది ధ్యానము అంటని అప్పుడు ఎదికాను మేడం. 20 ఇయర్స్ బ్యాక్ నేను ఎదికాను. ఎదికితే 2002లో అప్పుడు రామకృష్ణ మిషన్‌కి ఎళ్ళినాను. అక్కడ మనకి నేర్పించారు. ఒకసారి, 2 సారి ఆశ్రమంకెళ్ళాను. బుక్స్ అంతా తీసుకున్నాను అక్కడ. అక్కడ తీసుకొని నేను హృదయం మీద మీ ధ్యాస అంటని అక్కడ పెట్టారు. నాకు హృదయం మీద ధ్యాస పెడితే నాకి కుదరలేదు. ఎలా అంటే నేను భవిష్యత్తుకో లేకుంటే ఆహ్, బ ఇది వర్తమానంలో లేదు నేను. భవిష్యత్తు ఉంటుంది, లేకుంటే భూతం ఉంటుంది. ఎప్పుడు కూడా ఆలోచన ఎక్కువ ఉంటుంది. లేకుంటే ముందరికి ఎట్లుంటుంది అట్లా కూడా ఉంటుంది నాకు. అది కూడా కుదరలేదు. ఆమెటికి మెడ్రాస్‌లో ఒక పెద్ద ప్రోగ్రామ్ జరిగింది. రామకృష్ణ మిషన్ వాళ్ళది. అక్కడే ఎళ్ళాను. అక్కడ ఎళ్తే నేను పిచ్చిలాగా ఎళ్తా ఉంటిని మేడం. పిచ్చిలాగా కర్మంటే ఏమి అంటని తెలుసుకున్న దానికి. ఆమెటికి అక్కడెళ్ళాను. అక్కడ మా ఒక గురుగారు నాకి దొరికినారు. అరవింద్ జీ అంటని. వాళ్ళు మన ఇల్లు ఎక్కడుందో అక్కడే ఉన్నారు వాళ్ళు కూడా. అది నాకు మంచిగా జరిగింది. అప్పుడు ఇంత సెల్లు అది ఇది ఏమి లేదు. బుక్స్ అంతా ఇట్లా లేదు. అప్పుడు వాళ్ళు చెప్పినారు, "నేను చెప్పిస్తానమ్మా నీకు ధ్యానం అంటే ఏమి" అంటని వాళ్ళ ఇంటికెళ్తా ఉంటిని అప్పుడప్పుడు. అప్పుడప్పుడు వెళ్తా ఉంటే కూర్చుంటా ఉంటిని. వాళ్ళు కూడా హృదయం మీద ధ్యాస అంటనే చెప్పినారు. నాకు అక్కడ కూడా కుదరలేదండి. ఆమెటికి నేనే ట్రై చేశాను. ఇంట్లో వచ్చి నేనే ఎట్లుంటుంది అంటని నేనే ట్రై చేశాను. శ్వాస మీద ధ్యాస వచ్చిందండి నాకు. శ్వాస మీద ధ్యాస తీసుకున్నాను కదా! అప్పుడు ఎంత ఆనందం అంటే అంత ఆనందమండి. ఏ ఏమో తెలీదండి. అట్లా ఉంటారు నాకు. ఆహ్, ప పొద్దునంతా పని చేసేది. రేత్రంతా ధ్యానం చేసేది. ఇట్లే నేను చేస్తా ఉంటి. ఆ అనుభవం వస్తుంది కదా! అది ఆ ఖుషి ఇది కలర్సు, ఆస్ట్రల్ ట్రావెలు. ఇప్పుడు తెలుస్తా ఉంది ఆస్ట్రల్ ట్రావెల్ అంటని. అప్పుడు నాకు తెలీదు అది ఆస్ట్రల్ ట్రావెల్ అంటని. అప్పుడు కూడా నేను ఇదంతా రాసుకుంటా నా గురుగారు చెప్తున్నారు. అప్పుడు ఏమంటే ఇట్లే నేను ఇది మెడిటేషన్ చేస్తా ఉంటే మాస్టర్స్ అంతా కనెక్ట్ అయితా ఉంట్రి నాకు. మాస్టర్స్ అంటేనే దేవతలే కనెక్ట్ అయితా ఉంట్రి. అప్పుడు నాకు ఎక్కువ నా గురుతత్వమే నేను పుట్టిండేది. దానికే నేను ఆమెటికి నాకు తెలిసింది. షిరిడి బాబా నాకి కనెక్ట్ అయినారు. షిరిడి బాబా ఎట్లా కనెక్ట్ అయినారంటే, మన ఇంటికి ఎవరో క్యాలెండర్ ఇచ్చినారు.
దాంట్లో ఆ షిరిడి బాబా క్యాలెండర్లో ఎంత మంచిగా కనిపిస్తా ఉంట్రి. దాన్నే చూసి నేను మెడిటేషన్ చేస్తా ఉంటిని. అప్పుడు ఒక షిరిడి బాబా నాకు కనెక్ట్ అయినారు. కనెక్ట్ అయినాక ఎవరైనా ఉండాలి కదా చెప్పేదానికి, సజ్జన సాంగత్యం ఉండేదానికి. ఇప్పుడు సజ్జన సాంగత్యం ఇంతుంది, అప్పుడు లేదు కదా. అప్పుడు నేను బాబా గారి దగ్గర సజ్జన సాంగత్యం చేస్తా ఉంటిని రేత్రంతా. ఏమన్నా అప్పుడు బాబా గారు నాకు చెప్పినారు, రాసుకో అంటని. ఏం అనుభవం ఇస్తానో దాన్ని రాసుకో అంటని చెప్పినారు. అప్పుడు నాకు డైరీ రాసేది అలవాటయింది. ఏమంటే రాత్రంతా నేను చూస్తానో, ఏం చెప్తానో, పొద్దున్న ఏం చేస్తానో, ఏం లేదో, నాకేం ఇబ్బంది వచ్చిందో, ఎట్లా అది అంటని నేను ఎప్పుడు కూడా డైరీ రాస్తా ఉంటిని. ఒక్కొక్క మాట కూడా రాస్తా ఉంటినండి నేను. స్వప్నాలు ఏమొస్తుందో నాకి అదంతా కూడా రాస్తా ఉంటిని. నా ఎదుగుదలకి అది బాగుంటుంది అంటని. ఇట్లే వచ్చింది. ఒకసారి నేను ఒక డాక్టర్ షాప్‌లో దగ్గర ఎళ్ళినాను. ఎళ్తే ఇక్కడ డాక్టర్ షాప్ అంటని ఎవరిని అడిగినాను. అప్పుడు వాళ్ళు చెప్పినారు, ఓషో కేంద్రం ఉంది కదా! అక్కడ ఉంది చూడండి అంటని. ఓషోనా? ఓషో అంటే నాకేం అంత పులకితం అయిపోయాను. అంత ఆనందం ఎవరో తెలుసేమో నాకు అంటని మన ఇంట్లో ఉన్నారేమో అట్లా. నాకు ఎంత ఖుషి అయింది. ఓషోనా? 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 అంటని. ఓషో నాకు తెలుసు కదా! నాకు తెలీదు. ఓషో అంటే తెలీదు. అయ్యో! నాకు తెలుసు ఓషో అంటని నాకు లోపల నుంచి వస్తా ఉంది. ఓకే. అంటని అక్కడ నేను డాక్టర్ షాప్‌కెళ్ళేదండి. నాకీ బుక్స్ అంటే పిచ్చి ప్రేమ. ఎక్కువ నేను బుక్స్ చదువుతాను. అప్పుడు నేను ఆ కేంద్రంకెళ్ళాను. ఆ లైబ్రరీకెళ్ళాను. ఆ లైబ్రరీకెళ్తే ఒక బుక్ నాకు దొరికిందండి. 'సంభోగದಿಂದ సమాధి కಡೆಗೆ' అంటని. అప్పుడు నేను ఆ దాంట్లోనే ఇరుక్కున్నానండి. కొంచెము మన ఇంట్లో దానిలోనే గొడవయింది. అప్పుడు నేను కూడా దాని నుంచి నేర్చుకోవాలి. అప్పుడు ఆ బుక్ చదివినాక నాకు ఎంత ఆనందమో, ఎట్లా ఉండాలి, సంసారం అంటే ఏమి, ఎట్లా ఉండాలి మనము, అదంతా తెలిసిందండి. తెలిసినాక ఆమెటికి మంత్లీ ఈ ఇక్కడ దీంట్లో మైసూర్ దగ్గర ఉత్తనల్లి అంటని ఉంది. అక్కడ ఓషోది కేంద్రం ఉంది. అక్కడ 3 డేస్ క్యాంప్ ఉంటుంది. మౌన ధ్యానం ఉంటుంది. అక్కడే ఎళ్ళానండి. అక్కడ ఎళ్తే నేను ఏమంటని అంటే దానికే శూన్యమయ్యాలి అంటని చెప్తారు కదా! అట్లా అక్కడ ఎళ్తే అందరూ కూడా ఎవరికెవరు మాట్లాడరు. వాళ్ళు దీంట్లో వాళ్ళుంటారు. వాళ్ళ లోపల ఏముంటుందో అదంతా బయటికొస్తుంది. పెద్దది అది కేంద్రము. ఒక ఎస్టేటు దాంట్లో. అక్కడ ఏడుస్తారు, నగుతారు, డాన్స్ చేస్తారు, గా ఏమేమో అరుస్తారు. ఇట్లా పిచ్చిలాగా అది మనకి కనిపిస్తుంది. ఫస్ట్ పిచ్చిలాగే నాకు కూడా కనిపించింది. ఇదేమి పిచ్చిలాగా ఉంది. ఇది పిచ్చాసుపత్రి లాగా ఉంది అంటని. ఆమెటికి నేను కూడా రెండో రోజుకి నేను కూడా పిచ్చి అయిపోయాను. ఎంత ఏడిసానంటే అంత ఏడిసానండి. నా లోపల ఎంతుందో తెలీదు. నేను చిన్నప్పటి నుంచి కూడా అంత ఏడలేదు. ఎలాంటే మన ఇంట్లో అంత బాగా నన్ని పెంచారు. ఆమెటికి ఇక్కడ వచ్చినాక కూడా నన్ను ఏడలేదండి. ఎలాంటే ఏడిస్తే నాకు లోపల నుంచి ఏమంటే ఏడిస్తే నేను తక్కువైపోతాను. అంటని నాకు లోపల ఉండింది. దానికి నేను ఎప్పుడు కూడా ఏడలేదు. అక్కడ ఎంత ఏడిసానంటే అంత ఏడిసి 2 రోజులు అంత ఏడిసానండి నేను. కిర్చీ జోరు కిర్చీ అక్కడ ఏడిసాను. ఆమెటికి లైట్ అయిపోయానండి. శూన్యమయిపోయాను. ఏమీ లేదు. నా లోపల ఏమీ లేదు. దానికి అనుభవాలు చెప్పాలి అంటని పత్రిజీ గారు ఇప్పుడు చెప్తా ఉన్నారు. మనమంతా ఇప్పుడు అనుభవాలు చెప్తా ఉండాము. ఏముంటే కూడా లోపల ఏమిటికొచ్చినామో ఆధ్యాత్మికతకి ఏం జరిగింది మన లోపల అంటని లగేజ్ ఉంటుంది కదా! అందరి దగ్గర కూడా ఆ లగేజ్ ఉంటుంది. ఆ లగేజ్ లగేజ్ గురుగారి దగ్గర దింపేయాలి. అట్లా నేను కూడా దింపేసానండి అక్కడ. దింపేసి ఆమెటికి నేను వచ్చినాక మెడిటేషన్ కూర్చునుంటే ఎంత అద్భుతాలు జరుగుతా ఉండండి నాకు. ఆమెటికి ఏ సవాలు వస్తే కూడా సాక్షిభూతంగా చూస్తా ఉంటాను నేను అంతే. ఇప్పుడు నేను భూతం భూతకాలకు ఎళ్ళను, భవిష్యత్ కాలకు ఎళ్ళను. అవేర్‌నెస్‌లో ఉంటాను. ఎప్పుడు కూడా అవేర్‌నెస్. ఇది ఎట్లా వచ్చింది ఏమి అంటని. ఒకసారి నాకి షిరిడి బాబా చెప్పినారు. "ఇదంతా నాటకమము. ఈ నాటకంలో నీ పాత్రధారి అంతే. అక్కడ ఏమొస్తుందో దాన్ని గమనించు అంతే. గమనించు. నీ కర్మ అంటేనే అంటావు కదా! ఆ గమనిస్తా ఉంటే సాక్షిభూతలో ఉంటే నీ కర్మ ఎళ్తుంది" అంటని చెప్పినారండి. అప్పుడు నేను ఏమి జరిగితే కూడా మన ఇంట్లో నేను దాన్ని సాక్షిభూతంగా చూస్తా ఉంటున్నాండి. ఇట్లా ఇది జరిగింది. ఓషో గారిది ఇప్పుడు
ఏమంటే తెలుగు అర్థం అయితే ఉందా, నాకు అంత తెలుగు రాదు, కొంచెం కొంచెం వస్తుంది, దాంట్లోనే చెప్తా ఉన్నాను. ఆమెకి నేను ఆ, ఏమంటే దీనికి ఇట్లా ఇట్లా చేస్తా ఉండాను. చేస్తా ఉంటే నేను నాకు ఆ, ఇది మన గురుగారు ఓషో గారిని కనెక్ట్ చేస్తున్నారు కదా. కనెక్ట్ చేసినాక నాకు ఇంకా అద్భుతాలు జరిగింది. నాకు నా నా లోపల నుంచి ఎలాంటి ఆ లగేజ్ అంతా అక్కడే దింపాను కదా అట్లా. ఇప్పుడు ఆ, మన పత్రిజీ గారు ఎట్లా 18 ప్రిన్సిపాల్ ఇచ్చినారో అట్లే ఓషో గారు కూడా 10 ప్రిన్సిపాల్ ఇచ్చినారండి. ఏమంటే పత్రిజీ గారు బుక్స్ రాసినారు. ఆ, ప- ఓషో గారు బుక్స్ రాయలేదు, అంతా ఆడియోనే. వాళ్ళది వాళ్ళ శిష్యురాలు ఎవరున్నారో దా వాళ్ళు దాన్ని ఆ, రాశారు అంతే. అంతే. ఎవరు ఓషో ఏ బుక్ కూడా రాయలేదంటే. ఓషో ఎంత బుక్ చదివినారనంటే లక్షలు బుక్స్ వాళ్ళు చదివినారు. బుక్స్ పురుగులు. ఆ, ఓషో గారు అంత నాలెడ్జ్ ఓషో గారికి. మనం పత్రిజీ గారు ఎప్పుడు చెప్తానే ఉంటారు మనకి. ఈ PSSM కి 4 పిల్లర్స్ ఉంది కదా. ఆధ్యాత్మిక ఏమంటని తెలుసుకోవాలంటే రామ్తాని మనము తెలుసుకోవాలి. బుక్స్ చదవాలి. ఆ ఈ ప్రపంచికములో, ఈ భౌతిక ప్రపంచంలో ఎట్లా జీవించాలి అంటే ఓషో గారిని చూడాలి. PSSM కి వాళ్ళు ఇద్దరు కూడా 2 పిల్లర్స్. ఓషో గారుకి ఓషో గారు ఒక వీడియోలో చెప్తున్నారంట, నేను చూడలేదు. నా అన్నగారు ఒక జన్మలో నా అన్నగారు అంటని కూడా చెప్తున్నారంట. అది నేను చూడలేదండి, ఎవరో చెప్తున్నారు అంతే నాకు. ఆమెటికి ఓషో గారు పుట్టింది. ఆ, ఓషో గారు లామా అండి. బుద్ధం దలై లామా వాళ్ళది. ఇది వాళ్ళు ఈ 41 ఇప్పుడు మనం చెప్తా ఉంటాం కదా, 41 days మీరు ఏమైనా ఇది సాధన చేయండి, అప్పుడు మీకు తెలుస్తుంది, అప్పుడు ఏం చేయొచ్చు అంటని మీకు తెలుస్తుంది అంటని చెప్తాం కదా. అట్లాగే ఏమంటని 2 దళాయి లామాలు ఒక గుహ తీసుకున్నారంట. తీసుకొని అక్కడ ధ్యానమా చేస్తా ఉన్నారంట. ధ్యానం చేస్తా ఉంటే ఏమైనా సంకల్పం పెట్టుకొని ధ్యానం చేస్తా ఉంటే అప్పుడు ఈ ఓషో గారిది ఇది ఎదుగుల తలము ఆ, ఎక్కువ ఎక్కువ వాళ్ళు బాగా చేస్తా ఉన్నారు అంటని ఇంకొక దళాయి లామా వాళ్ళని హత్య చేస్తున్నారంట. అప్పుడు ఇంకా 3 days ఉంది అంట ఆ 41 days కి. అప్పుడు ఒకరినొకరు చంపుకున్నారు. అప్పుడు ఏమైంది, ఆమెటికి 793 days ఈ భూమికి వచ్చేదానికి ఓషో గారు సమయం తీసుకున్నారండి. అంత అక్కడ కూడా వాళ్ళది ఏమో పని ఉంది. ఆ లోకల్లో కూడా ఆ పని ఉంది, అక్కడ చేస్తానే ఉన్నారు. అప్పుడు ఇక్కడ ఇది కుచివాడ అంటని ఒక పల్లిలో చంద్రమోహన్ జైన్ అంటని వాళ్ళు పుట్టినారు. పుట్టినాక వాళ్ళు మన ఓషో ఏమంటని 3 days ఏమో తీసుకోలేదంట. అంటే పాలు ఏమో వేస్తారు కదా ఫస్ట్, ఆ పాలు కూడా తీసుకోలేదంట. ఆమెకి నగులు లాఫింగ్ ఏమంటారు తెలుగులో? నదులు. నగలు. నగలు కూడా నగలేదంట, ఏడలేదంట. అప్పుడు అందరికీ కూడా ఈ, ఇబ్బంది అయిందంట. డాక్టర్స్కి, జ్యోతిష వాళ్ళు, పండిత వాళ్ళు అందరూ వచ్చినారంట. వస్తే ఇదేమో అప్ప ఒక మాదిరి ఉంది అంటని చెప్పేసి వెళ్ళినారంట. డాక్టర్ కూడా ఇది అయోమయం ఉందంట. ఆమెటికి 3 days అయినాక పాలు తీసుకున్నారంట. పాలు తీసుకున్నారు, ధ్యానంలోనే ఉన్నారంట అండి. దానికి మనము చివరికి ఎట్లా వెళ్తామో అట్లాగే మనము మళ్ళా రావాలి అంటని ఈ దీన్ని చూస్తే మనకి తెలుస్తుంది. మనము క్వశ్చన్ పేపర్ ఉంటుంది, దాంట్లో ఎంత మనము రాసింటామో అక్కడే అక్కడ ముందరికి ఏమైనా రాయకుంటే మనం వెళ్ళిపోతే అక్కడి నుంచి మళ్ళీ రాయాలి. అదే సాధన అండి. ఇట్లాగే మన ఓషో గారిది జరిగింది. ఆమెకి ఓషో గారు తల్లిదండ్రికి 12 బిడ్డలండి. ఫస్ట్ బిడ్డ ఓషో గారు.
ఓషో గారు ఎంత తేజస్సు, ఎంత ఎట్లా ఎట్లా కనిపిస్తా ఉంటారంటే అట్లా సుందరంగా కనిపిస్తా ఉన్నారంట. అప్పుడు ఓషో గారు నానమ్మ తీసుకొని వచ్చి ఓషో గారిని పంచారంట జగల్పూర్లో. అప్పుడు 7 ఇయర్స్ అంట ఓషో గారికి. ఓషో గారికి 7 ఇయర్స్ అయితే వాళ్ళ తాతగారికి హార్ట్ అటాక్ ఏమో అయిందంట. అప్పుడు ఓషో గారిని వాళ్ళ తాతగారు, వాళ్ళది ఆధ్యాత్మ కుటుంబమే అండి. తాతగారు బండిలో వెళ్తా ఉంటే ఓషో గారికి చంద్రమోహన్కి చెప్తున్నారంట, చంద్రమోహన్ మీరు నాన్ని ఈ చక్రం ఉంటుంది కదా, జీవితం మరణం జీవితము, దాని నుంచి నాకు బయటికి తీసుకోరా అంటని. ఆ ఆ బండి ఉంటుంది కదా చక్రము, ఆ జీవితం చక్రము, మరణం ఆమెటికి జననము, దాని నుంచి నేను బయటికి రావాలి అంటని చెప్పినాక అప్పుడు మా ఓషో గారు కళ్ళు మూసుకుంటే వాళ్ళ గత జన్మము గుర్తుకొచ్చిందంట. అప్పుడు ఏమంటే బుద్ధ బుద్ధిజంలో ఒక మంత్రం ఉంది అంట. ఆ మరణం వంట వంట మరణం అయితుంది కదా, అప్పుడు ఒక మంత్రం ఉంది అంట. అది చెప్తే వాళ్ళు ఎవరైనా మరణం ఉంటా ఉంటే ఆ మంత్రం అందరూ అక్కడ ఉండి చెప్తారంట. అది సాధనం చేయింటారు కదా, దాని నుంచి వాళ్ళకి చెప్తే వాళ్ళకి మరణం ఉండదు, ఆమెటికి జీవితము ఉండదు అండి. అట్లాగే ఉంటుందంట. అప్పుడు ఓషో గారు వాళ్ళ తాతకి దీన్ని చేసినారంట. అప్పుడు ఎన్లైట్మెంట్ అయిందంట. ఎవరికి? మా ఓషో గారికి. అప్పుడు వాళ్ళ నానమ్మ ఎప్పుడు కూడా ఏడలేదంటండి. వాళ్ళ తాతగారు మరణం పొందితే కూడా కొంచెం కూడా ఏడలేదంట. ఎలా అంటని అడిగితే, వద్దు ఎలా ఏడాలి, మళ్ళీ వస్తారు కదా వాళ్ళు, వాళ్ళ జీవితం ఇక్కడ అయిపోయింది, దానికి వెళ్ళినారు, మళ్ళీ ఇంకొక శరీరం తీసుకుని వస్తారు అంటని చెప్తున్నారంట. ఇది వాళ్ళకి క్వశ్చన్ అయిపోయిందంట. ఓ ఇట్లా ఉంటుందా అంటని. ఆమెటికి వాళ్ళ నానమ్మ ఎవరు అంటే ఓషో గారు దలాయి లామా ఉన్నారు కదా, అప్పుడు వాళ్ళ శిష్యులు అంట నానమ్మ కూడా. నానమ్మ ముందరే వచ్చి ఇక్కడ ఒక స్టేజ్ రెడీ చేసింది. ఎట్లా అంటే ఆ నానమ్మకి ఒకే అమ్మాయి, ఎవరు లేదు. ఓషో గారు అమ్మ ఉంది కదా, ఒకే అమ్మాయి. ఒకే అమ్మాయి ఇక్కడ మనకి ఇప్పుడు తెలుస్తా ఉంది. మనం ఇక్కడ వచ్చినామంటే ఎవరో మనం ముందర వచ్చింటారు, లేకుంటే మాకు తల్లిలాగో, నాన్నలాగో, అన్నలాగో ఇట్లా మన కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో మనము మళ్ళీ వస్తాము సాధన చేసేదానికి. ఇప్పుడు తెలుస్తా ఉంది, అప్పుడు తెలీదు మనకి అంతా. అట్లా జరిగిందంట. ఓషో గారిని మంచిగా పెంచారంటండి. వాళ్ళు ఏం అడిగితే కూడా, ఎలా అంటే నానమ్మ శిష్యులు కదా, నానమ్మ శిష్యులు అయితే నానమ్మకి అంత తెలిసింది. మా ఓషో గారు ఏం అడిగితే కూడా దాన్ని ఇస్తా ఉంటారంట. స్వీట్ కూడా ఇప్పుడు మన బిడ్డలకి ఏమైనా ఒకటో రెండో ఇచ్చేసి ఆమెటికి అది వస్తుంది, దగ్గు వస్తుంది, జ్వరం వస్తుంది అంటని ఏమైనా చెప్తాము, మనమే దాన్నంతా తీసుకొని వస్తాము. వాక్క్షేత్ర దానికే చెప్పేది, అట్లంతా చెప్పకూడదు అంటని. అప్పుడు వాళ్ళ నానమ్మ ఒక బాక్స్ ఫుల్ తింటే కూడా వాళ్ళు ఇస్తా ఉంటారంట. ఎంత తింటే కూడా స్వీట్ ఇస్తా ఉంటారంట. ఏం వాళ్ళు చేస్తాడో ఫుల్ చేసి దానికి ఇస్తా ఉంటారంట. మనం ఏమిటనే కొంచెం అట్లాడుతూ ఉంటే బయటికి ఏమైనా వెళ్తే, అయ్యో జ్వరం వస్తుంది లోపలరా, వేడింది లోపలరా అంటని చెప్తా ఉంటాను. కాదు, వాళ్ళు అట్లా చేయలేదంట. మరం ఎక్కుతావా ఎక్కువ, ఆడతావా ఆడు, స్కూల్కి వెళ్ళుకుంటా ఉంటావా ఇంట్లోనే ఉండు, అట్లా నీకు ఏది నచ్చుతుందో అట్లా ఉండు అంటని స్వేచ్ఛగా ఇడిసారంట వాళ్ళు. ఆమెటికి ఏమంటే వాళ్ళ నానమ్మ గారు వెళ్తే వాళ్ళ అమ్మ నాన్నగారు దగ్గర వాళ్ళు ఓషో గారు పెరిగినారంట. ఆమెటికి ఓషో గారు ఎక్కువ స్కూల్కి వెళ్ళలేదంట. ఎలా అంటే ఓషో గారు ఎక్కువ అది ఒక బందీఖానెలో ఉంటుంది కదా, అట్లా ఉండరు స్కూల్లో లోపల. అది చెప్తున్నారంట, ఇది బందీఖానే, అట్లా నాకు జైలు అట్లా తెలుస్తుంది స్కూలు, నేను ఇల్లును ఎక్కువ స్కూల్కి ఏంటని చెప్తున్నారంట. ఓకే అంటని వాళ్ళ నాన్న కూడా ఓకే అంటని ఇడిచిపెట్టినారంట. ఆమెటికి వీళ్ళు ఏమంటే ఒక రాగి చెట్టు అంటని తెలుస్తుంది కదా, మనకంత రాగి చెట్టు ఉంటుంది చూడండి,
ఆ రాగి చెట్టు కింద వీళ్ళు ఎప్పుడు కూడా కళ్ళు మూసుకొని కూర్చుంటా ఉంటారంట. వీడు బుద్ధ భగవానికి ఆ ఆ, ఇది చెప్తారు కదా, ఆ ఆ చెట్టు, ఈ వీళ్ళకి రాగి చెట్టు కింద వీళ్ళు కూర్చుంటా ఉంటారంట. రాగి చెట్టు ఎక్కువ ప్రేమ తత్వలో ఉంటారంట. ఇట్లా జరిగిందండి. ఇట్లా జరిగితే ఎప్పుడు కూడా ఆ, ఓషో గారు డిసెంబర్ 11, 1931 లో పుట్టినారు. వాళ్ళకి ఇట్లే ఆమెటికి మనకు కూడా ఇప్పుడు గురుగారు ఎట్లా దొరికినారో అట్లే మన ఘోష గారు కూడా ఫస్ట్ పాగల్ బాబా, ఆ, మగ్గా బాబా అంటని ఒక గురుగారు దొరికినారు. గురుగారు దొరికితే మగ్గా బాబా కూడా మన ఓషో గారిని 10 or 11 years ఉండొచ్చు. మనకి ఎట్లా ఈ ఇప్పుడు గురుగారు దొరికినారో అట్లా ఎలాంటి సాధనం ఎక్కువ ఉంది కదా, సాధనం ఎక్కువ ఉంటే మళ్ళీ ఏమంటని అంటే పుట్టిన నుంచి గురుగారు దొరుకుతారు. వాళ్ళు పుట్టిన నుంచినే లేకుంటే పొట్టలో ఉండినే అప్పుడే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఉండేటప్పుడు గురుగారు దొరుకుతారు. అట్లా వీళ్ళకు కూడా 10 or 12 years కి గురుగారు దొరికినారంట, మగ్గా బాబా అంటని. మగ్గా బాబా ఏం చేస్తా ఉంటారంటే వీళ్ళి శ్మశానం తీసుకొని పోయి అక్కడ వీళ్ళి సాధన చేస్తా ఉంటారంట. మనకి మా పత్రిజీ గారు శ్మశానకు తీసుకోలేదు, ఓషో గారు కూడా ఎక్కడ కూడా తీసుకొని పోయలేదండి. మనని మీ ఇంట్లోనే ఉండి మీరు సాధన చేయండి అంటని చెప్పినారు. లేక ఇప్పుడు ఈ సెల్ అంతా వచ్చినాక ఇంకా 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 ఎక్కువ సాధన అయ్యిందండి. ఎలాంటే ఇప్పుడు టెక్నాలజీ మనకంతా ప్రకృతి ఎక్కువ ఇస్తా ఉంది. అప్పుడు ఓషో గారిని శ్మశానికి డైలీ తీసుకొని పోయి అక్కడ అది ఎలుగుతా ఉంటుంది కదా ఆ శ్మశానంలో, ఆ శవ దాన్ని ముందర కూర్చిపెట్టి అక్కడ సాధన చేస్తూ ఉంటారంట. అంటే ఆత్మ ఎప్పుడు శాశ్వత సత్య, ఈ దేహం లేకుండా పోతుంది, ఆమెటికి వేరే దేహం తీసుకోవచ్చు అంటని అట్లా వాళ్ళు సాధన 12 days ఏమో అక్కడ సాధన చేస్తున్నారంట. ఆమెకి శివ దేవస్థానంలో కూడా, శివ మందిరంలో కూడా సాధన 7 days ఏమో చేస్తూ ఉంటారంట. ఎప్పుడు కూడా సాధన సాధన సాధన. వీళ్ళు స్కూల్ పోయి కాలేజీకి పోయి ఎక్కువ చదవలేదు, ఈ సాధననే ఎక్కువైంది. ఒకసారి స్కూల్కి పోతే అదంతా ఇంటే వాళ్ళకి తెలిసిపోతుంది, అట్లే రాసి వస్తారు, ఎగ్జామ్లో పాస్ అవుతా ఉంటారు. ఎప్పుడో ఒకసారి 2 సారి వెళ్తారంటే అది ఎస్ఎల్సి కూడా, ఇది ఇప్పుడు 10th అంతా అప్పుడు ఉంది, అదంతా పాస్ అయినారంట. ఈ ఈ ఇంత ఇది ఉంది కదా ఈ అబ్బాయికి, దానికే మాస్టర్స్ కూడా స్కూల్కి రా అంటని అడుగుతా ఉండలేదంట. ఎలాంటే మాస్టర్ కింద ముందరనే ఆన్సర్ చెప్పేస్తా ఉంటారంట వీళ్ళు, మోష గారు. దానికి వీళ్ళు స్కూల్కి రాండి అంటని చెప్తా ఉంటారు, లేకుంటే చెప్పలేదంట. ఆమెకి అది మా మగ్గా బాబా దగ్గర వాళ్ళది ఇది అయిపోయినాక పాగల్ బాబా దగ్గర వచ్చినారంట. పాగల్ బాబా దగ్గర వస్తే వీళ్ళు, ఒక నిమిషం అండి, మగ్గా బాబా పాగల్ బాబా దగ్గర వీరు వస్తే, పాగల్ బాబా ఎవరు అంటే ఓషో గారు పాగల్ బాబా దగ్గర వచ్చినాక వాళ్ళ హారా చూస్తేనే ఓషో గారికి తెలిసిపోయిందంట. ఆరా అంట రీడింగ్ చేసేది ఓషో గారికి వస్తూ ఉంటంట. అప్పుడు సాధన ఎక్కువ ఉంది కదా దానికి, ఆమెకి ఇది వాళ్ళు అప్పుడు 3 మచ్చలు వాళ్ళకి తెలిసిందంట. హారాలో 3 మచ్చలు ఉండంట. ఇప్పుడు ఎవరికైనా మచ్చ ఉంటే మనలో కూడా చెప్తారు, మా కర్ణాటకలో అది గత జన్మలలో ఏమైనా ఉంటుంది, దానికి పుట్టు మచ్చ వచ్చింటుంది అంటని చెప్తారు. అది ఎట్లోంచి వస్తుందో ఏం తెలియదు నాకు అంత. ఆమెకి 3 మచ్చలు తెలిసిందంట. అప్పుడు తెలిస్తే పాగల్ బాబా దగ్గర ఏమంటే ఇది 3 days ఉంది కదా వాళ్ళు సాధన చేసేదానికి, ఆ 3 days మిగిలింది కదా, అది మచ్చలాగా అక్కడ ఉండిపోయిందంట కర్మ.
ఆ గురుగారిది. ఆ గురుగారు అన్నిటికి వీళ్ళని క్షమాపణ అడిగేదానికి ఇక్కడ వచ్చి వాళ్ళని సాధన చేసేదానికే పాగల్ బాబా వచ్చినారు ఓషో గారిని. ఓషో గారిని చూచిండే వాళ్ళు పాదం నమస్కారం చేస్తున్నారంట అండి. ఎవరు? గురుగారు. ఓషో గారు అంటేనే పాగల్ బాబాకి అంత అంత ప్రేమ అంట. ఆ పాగల్ బాబాని వాళ్ళకు కూడా ఫ్లూట్ నేర్పించారంట. అక్కడ ఒక శిష్యులారు కూడా ఉన్నారంట. వాళ్ళకి వీళ్ళకంతా ఫ్లూట్ కూడా నేర్పించారంట. ఎంతో 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 సాధన చేపించారంట అక్కడ. ఆవిడికి సాధన చేపించాక వాళ్ళు ఎప్పుడు కూడా వాడికి పాదం ఉంటుంది కదా, ఇక్కడ పెట్టుకుంటా ఉంటారంట ఆ గురుగారు, ఓషో గారిది. ఆ ఓషో గారి దగ్గర కూడా సాధన అయినాక ఇంకా వాళ్ళు మరణం పొందినాక దేహంని ఇప్పుడు చూడండి, సదానంద యోగిని మన పత్రిజీ గారే దహనం చేసినారు కదా. అదంతా క్రియలో ఏమైనా ఉంటుందో అదంతా చేసినారు కదా. అట్లాగే ఓషో గారు కూడా పాగల్ బాబాది అదంతా అంత్యక్రియలు చేస్తున్నారంట అండి. అప్పుడు చెప్తున్నారంట, మస్త బాబా అంటని ఒక గురుగారు ఉన్నారు. అక్కడ మీరు వెళ్ళి మళ్ళీ మీరు సాధన చేయండి అంటని ఆ గురుగారి దగ్గర పంపించారంటండి. అప్పుడు మస్త బాబా దగ్గర వెళ్తే మస్త బాబా ఎంతో ఎంతో సాధన చేసి ఉండే వాళ్ళు కూడా అప్పుడు అక్కడ వాళ్ళు రాజకీయాల్లో కూడా రాజకీయ ఉంటారు కూడా, నెహ్రూ, ఇందిరాగాంధీ వాళ్ళంతా ఉండారు కదా. వాళ్ళంతా ఈ మస్త్ బాబా దగ్గర వస్తా ఉంటారంటండి. అప్పుడు మస్త్ బాబా చెప్తున్నారంట, పాగల్ బాబా చెప్తున్నారంట, మస్త్ బాబా ఏం చెప్తారో అట్లా వినాలి నువ్వు అంటని చెప్తున్నారంట. అప్పుడు మస్త్ బాబా నెహ్రూ ఇంటికి ఒకసారి ఆనాపానసతి ధ్యానం నేర్పించేదానికి పంపించారంట. మరి వాళ్ళు అక్కడ ఇది తీసుకొని లోపల వెళ్ళేదానికి తీసుకొని బాబా ఓషో గారు వెళ్ళారంటండి లోపలికి. నెహ్రూకి 10 minutes ఆనాపానసతి ధ్యానం నేర్పించారంట. నేర్పించితే ఓషో ఇది నెహ్రూ గారికి నచ్చిందంట. ఇది మా అమ్మాయికి కూడా నేర్పు ఇందిరాగాంధీకి అంటని చెప్తున్నారంట. మళ్ళీ వెళ్ళినారంట. మళ్ళీ వెళ్ళి ఇందిరాగాంధీకి కూడా నేర్పించారంట. అప్పుడు ఇందిరాగాంధీని చూసి చెప్తున్నారంట, నీ కనుక ఉత్తమంగా ఇది దేశం నేర్పిస్తుంది, అంత ధైర్యం ఉంది ఈ అమ్మాయికి. ఈ ఇందిరాగాంధీ అట్లా ఎవరు రారు, అట్లా ఇది జరుగుతుంది రాజకీయం అంటని చెప్తున్నారంట. మనమంతా చూస్తున్నాం కదా ఇప్పుడు కూడా, ఇందిరాగాంధీ అంటని మనకంతా ఎంత ఇది ఉంటుంది, ఎంత ధైర్యము, ఎన్ని సిచ్యువేషన్లు వస్తే కూడా ఎట్లా వాళ్ళు ఇది తీసుకుంటా ఉంటారు. ఇది అంతా అట్లాగే జరిగిందంట. ఆమెకి మళ్ళీ రాండి మన ఇంటికి ఏంటని నెహ్రూ గారు పిలిచినారంట. అప్పుడు ఫిరోజ్ గాంధీకి ఇది సారీ మేడం, ఫిరోజ్ గాంధీకి కూడా వీళ్ళు ధ్యానం నేర్పించారంటండి. ధ్యానం నేర్పించితే అప్పుడు వీళ్ళు కాలేజీకి వెళ్ళే వయసు వచ్చింది. అప్పుడు కాలేజీకి వెళ్ళినారు. అక్కడ కూడా మంచి ఇది తీసుకున్నారు, సబ్జెక్ట్ తీసుకున్నారు. అక్కడ కూడా వాళ్ళు భాష స్పీచ్ అంతా ఇస్తూనే ఉన్నారు. స్పీచ్ ఇస్తే కాలేజ్ లెక్చర్కే వీళ్ళు స్పీచ్ ఇస్తూ ఉంటారంట. కాలేజ్ లెక్చరే వీళ్ళది చూసి భ్రమ, ఎంత నాలెడ్జ్ ఉందిపా ఈ అబ్బాయి దగ్గర అట్లని నేర్చుకుంటా ఉంటారంట. అప్పుడు అక్కడ ఏమో జైన్ సమావేశం ఏమో జరిగిందంట. అప్పుడు ఏమంటే అక్కడ ఒక స్పీచ్ ఇచ్చినారంట 1953లో March 21. అప్పుడు ఎన్లైటన్మెంట్ అయిపోయినారంట. ఇంకా 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 ఇక ఇప్పుడు స్వామి వివేకానంద చికాగోలో వెళ్ళి అక్కడ స్పీచ్ ఇచ్చినారు కదా, ఎంత ఇబ్బంది పడి. అప్పుడు చికాగోలో మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఇది ఎంత చెప్పినాక, మై డియర్ సిస్టర్స్ అంత చెప్పినాక ఎంత అది అక్కడ ఎన్లైట్మెంట్ అయినారు కదా. అప్పుడు వీళ్ళు తెలీదు ఎవరు మన వివేకానంద ఎవరు అంటేనే తెలీదు. అక్కడ స్పీచ్ లో వాళ్ళు వివేకానంద ఎన్లైట్మెంట్ అయినారు.
ఇక్కడ జైన్ కుటుంబంలో ఒక జైన్ సమావేశం జరిగింది కదా, అప్పుడు ఈ వీళ్ళ స్పీచ్ విన్నాక అందరూ కూడా అంత ఆనంద సాగర్లో మునిగారంటండి. అప్పుడు వీళ్ళు కూడా ఎన్లైట్మెంట్ అయినారు. అప్పుడు అందరి దగ్గర ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడక్కడ వెళ్ళి స్పీచ్ ఇస్తూ ఉంటారంట. ఎప్పుడు కూడా సత్యమే అండి, ఎప్పుడు కూడా సత్యమే చెప్తా ఉంటారంట. ఎవరికి కూడా వాళ్ళ తల వంగలేదు. ఇది సరైనో తప్పో తెలీదు, ఇది ఇట్లే ఉంటుంది, సత్యం అంటే ఇట్లే ఉంటుంది, ఇదంతా నాటకము, ఇక్కడ ఉండేది వాళ్ళంతా నాటకం చేస్తూ ఉంటారు అంటని గాంధీజీ ఇది రాధాకృష్ణ మాస్టర్ రాధాకృష్ణ వాళ్ళది అందరి పైనను వీళ్ళు మాట్లాడారంటండి, ఇట్లా ఉండాలి అంటని. అట్లా జరిగింది వీళ్ళది. ఆమెకి వీళ్ళు 10 ప్రిన్సిపాల్ ఏమంటే వీళ్ళు చెప్పిందే రాసిందేమీ లేదు. ఫస్ట్ ప్రిన్సిపాల్, నువ్వు ఎవరికి తల వంగకూడదు. మీ ఆత్మఘోష ఏం చెప్తుందో దాన్ని వినాలి. నీ ఎన్లైట్మెంట్కి నువ్వు ఇక్కడ వచ్చిండేది, ఎవరి ఎన్లైట్మెంట్ కాదు నువ్వు వచ్చిండేది. దానికి నువ్వు ఎన్లైట్మెంట్ అయ్యాలి అంటే ధ్యానం చేయాలి. శ్వాస మీద ధ్యాస పెట్టి ఎవరు ధ్యానం చేస్తారో అప్పుడు వాళ్ళ లోపల వెళ్తారు. వాళ్ళ లోపల వెళ్ళినాక వాళ్ళ ఆత్మఘోష ఏం చెప్తుందో దాన్ని వింటారు. దాన్ని వింటున్నాక ఏం చేయాలి, బుద్ధి వికాసం అవుతుంది. ఇప్పుడు మనమంతా చూడండి, ఏమంటే ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏదికి ఎంత టైం పెట్టాలి అంతని మనం అంతా ఉంటాం కదా, జాగ్రత్తలో ఉంటాం కదా. అట్లాగే వీళ్ళు కూడా నువ్వు ఎన్లైట్మెంట్ అయ్యాలి అంటే నువ్వు ఎవరికి కూడా స్వతంత్రంగా ఉండాలి. ఎవరికి కూడా నువ్వు తల వంగొద్దు, స్వతంత్రంగా ఉండు. ఎవరు అంగులు అప్ప నాన్న చెప్తారో, అమ్మ చెప్తారో, వాళ్ళు చెప్తారో, వీళ్ళు చెప్తారో, వాళ్ళకి అంత ఇష్టం ఉంటుంది, దానికే నేను అట్లా ఉంటానండి. మా అబ్బాయికి నేనంటే ఎంత ఇష్టమో దానికే అండి నేను నాన్ వెజ్ తింటాను. ఎలాంటే నేను తినుకుంటే వాళ్ళు కూడా తినరండి. మన ఇంట్లో చేయకుంటే వాళ్ళు కూడా చేయరండి. వాళ్ళకి బలం వచ్చాలి కదా, నేను ఇది వినిండేదండి. నేను తినుకుంటే వాళ్ళు కూడా తినరండి, నేను చేయకుంటే వాళ్ళు కూడా చేయరండి. వాళ్ళ కోసరం రండి నేను తినేది, నా కోసరం కాదండి అంటే ఎంతో మంది చెప్తా ఉంటారు. ఆమెకి మనము మన కర్తవ్యం ఎంతుందో అంత చేయాలి. ఏమైనా బిడ్డలు మనము చదివించుతాము, అంత చేస్తాము. మన తల్లి ఏం చేస్తుంది, పెళ్లి ఎంత చేసినాక అయ్యో మన అబ్బాయి మన మాట వినలేదండి, ఎంత నేను చేసినాను, ఎంత చదివించాను, వాడు నన్ను చూసుకుంటా ఉండలేదు అంత ఆ నొప్పిలోనే ఉంటుంది అండి. మన కర్తవ్యం అయింది కదా, దాన్ని నేర్చుకోరు. ఈ పక్షి ప్రాణుల నుంచి మనం నేర్చుకోవాలి. వాళ్ళు పక్షి ప్రాణులు ఏం చేస్తారు, అది తినేదానికి వచ్చేస్తే దాన్ని ఇడిసిపెడుతుంది కదా. ప్రకృతి నుంచి మనం నేర్చుకోవాలి. అది నేర్చుకుంటా మనం ఏం చేస్తాము, ఇంకా మన అమ్మాయి నన్ను మాట్లాడించలేదు, మా అబ్బాయి నన్ను మాట్లాడించలేదు, ఎంత నేను ఇది ఇబ్బంది పట్టినాను అంటని ఎప్పుడు దాంట్లోనే ఉండి దాంట్లోనే వెళ్ళిపోతాం. అట్లా చేయకూడదు. మనము ఎప్పుడు కూడా మన ఆత్మఘోష ఏం చెప్తా ఉంది అంటని మనం తెలుసుకోవాలంటే మనము ఇండిపెండెంట్గా మనము ధ్యానం చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనలో మనం ఉండాలి. ఇట్లా ఉంటే ఇది ఆత్మఘోష తెలుస్తుంది అండి. ఇట్లా చెప్తున్నారు. జీవన ಅಂದ್ರೇನೆ సత్య ಅಂದ್ರೆ జీవన ಅಂದ್ರೇನೆ జీవన, ఈ జీవన మాది ఇది ఉంది కదా, జీవనం ఉంది కదా, ఎప్పుడు కూడా దాంట్లో మనము ఏది కావాలి ఏది రాదు వద్దు అంటని తెలుసుకొని మనం జీవించాలి. ఆమెకి దీంట్లో 3 ఇది ఉంది కదా, అది సత్యంలోనే నువ్వు జీవించాలి. ఎప్పుడు సత్యమే ఉంటుంది. ఆత్మ సత్యం, శరీరం మిథ్యం. ఆత్మ ఎప్పుడు కూడా సత్యముగా ఉంటుంది. దాన్నే నువ్వు ఎప్పుడు కూడా సత్యంని ఎదుకొద్దు. నీలోనే ఉంది సత్యము అంటే ఆత్మ నీలోనే ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు సముద్రం ఉంటుంది, సముద్రంలో ఫిష్ ఉంటుంది, అది సముద్రం ఎక్కడ ఉంది అంతని ఎదుగుతా ఉంటుంది కదా, ఎదికేదే అది అసత్యం.
నీవు అక్కడే ఉండావు. ఆత్మ మనలోనే ఉంది, భగవంతుడు మనలోనే ఉన్నారు. దాన్ని మనము చూడకుండా అక్కడ కొబ్బరికాయ కొట్టేది, ఇక్కడ కొబ్బరికాయ కొట్టేది, విగ్రహం ఆరాధన చేయేది, ఆమెటికి మనము ఏమైనా అడిగేది, ఆమె తీర్థయాత్ర చేయేది లేదండి. నాకు కూడా షిరిడి సాయిబాబా ఒకసారి షిరిడి అంటే ఏమి అంటని అడిగితే వాళ్ళు నాకు మెసేజ్ ఇచ్చినారు, షిరిడి అంటే నీ దేహము అంటని. షిరిడికి మీరు వచ్చేస్తే అంత పోతుంది మీ కష్టాలు అంటని అంటారు కదా. షిరిడికి ఎంతమంది పోయి వచ్చినారండి? అందరికీ అంత జరిగిందా? లేదు కదా. షిరిడి అంటే మన దేహం. అప్పుడు కూడా గురుగారు అట్లా చెప్తున్నారు, షిరిడికి వస్తే మీ కష్టాలంతా పోతుంది, ద్వారకామాయికి వస్తే మీ కష్టాలంతా పోతుంది అంటది. ఆ షిరిడి కదండి, ఈ షిరిడి లోపల వెళ్ళాలి. దానికి మన ఓషో గారు కూడా సత్యం అంటే ఏమి అంటే, సత్యం అంటే నీ ఆత్మనే సత్యం, భగవంతుడే సత్యం. నువ్వు భగవంతుని ఎదగాలంటే నీ లోపల నువ్వు పో, ఎక్కడా ఎదుకొద్దు. నీ కర్మ ప్రక్షాళన అయ్యాలంటే నీ లోపల నువ్వు పోతేనే కర్మం ప్రక్షాళన అయ్యేది. ఏ మాస్టరు వచ్చి కూడా ఇప్పుడు ఇది నాకంత పెద్ద పెద్ద మాటలు వద్దు. ఎలా అంటే కర్మ ప్రక్షాళన అంటని మెడిటేషన్ చేస్తూ ఉంటారు. ఎన్నెన్నో మెడిటేషన్లు ఉన్నవి. కర్మ ప్రక్షాళన ఎప్పుడు జరుగుతుంది? మనకి ఎరుక వస్తే, మనకి ధ్యానం చేస్తే ఎరుక వస్తుంది. ఎరుక వస్తే సాక్షి భూతంగా చూస్తాం మనము. భూతంకు వెళ్ళను, భవిష్యత్తుకు వెళ్ళను. ఆ ఎరుక ఉంటే మనకి కర్మ ప్రక్షాళన అవుతుంది. ఎలాంటే ఇప్పుడు మా హస్బెండ్ రూపంలో రావచ్చు, కోడల రూపంలో రావచ్చు, లేకుంటే అబ్బాయి రూపంలో రావచ్చు. అప్పుడు ఏమంటుంది అట్లుంటుంది అంటే కర్మ. అప్పుడు మనము రియాక్ట్ అయితే అక్కడ ఏం జరుగుతూ ఉంటుందో నాటకలో, మనము కూడా డ్రామాలో మనము కూడా రియాక్ట్ అయితే అక్కడ కర్మ ప్రక్షాళన అయిందండి. రియాక్ట్ అయ్యకూడదు, సాక్షిభూతంగా చూస్తూ ఉండాలి. ఇక్కడ మనము ఏం చేయాలి? యాలు వచ్చినారు వీళ్ళు హస్బెండ్ రూపంలో యాలు వచ్చినారు, కొడుకు రూపంలో యాలు వచ్చినారు, కోడల రూపంలో యాలు వచ్చినారు, అమ్మ నాన్న రూపంలో యాలు వచ్చినారు. యాలంటే ఇది మన దూరం లేదండి, ఎప్పుడు దూరం ఉండే లేదు. మనం చెప్తానే ఉంటాము, మన శారీకే అది గంటు పడి ఉంటుంది, శారీ తీసేయాలనో దీన్ని కట్ చేయాలనో తెలియదండి మన కష్టాలని అంటని చెప్తా ఉంటారు. అది తెలుగులో నాకు అంత మంచిగా రాదు. ఆమెటికి అది బిసి తుప్పం ఉంటుంది, నుంగాల్లో బయటికి ఊగేయాలనో తెలియదండి, అట్లా ఉంటుంది నా జీవితము అంటని అంటా ఉంటాము. అట్లాగే మన నాటకములో మన దగ్గరనే ఉంటారు వీళ్ళంతా. కర్మ ప్రక్షాళన అప్పుడు వెళ్తుంది. నువ్వు ఎప్పుడు సత్యంలో ఉండి నీ దేవుడును నువ్వు చూసుకుంటే, దేవుడు ఎవరు, పరమాత్మ ఎవరు ఎదుకు నేను వచ్చినాను అట్లా చూసుకుంటే అప్పుడు సత్యం మనకు తెలుస్తుందండి. ఇది ఎక్కువ ఇంపార్టెంట్ అండి. దీంట్లోనే ఎంతో ఉంది. కన్నడలో అయితే ఇంకా నాకు వస్తుంది చెప్పేదానికి, తెలుగులో అంత మాటలు రావు, సబ్జెక్ట్ రాదు నాకు. ఆమెటికి ప్రేమ ఉంటుంది కదా, ప్రేమ ప్రార్థన మౌనం ఉంటుంది కదా. ఇదే మేడం, ఇది ఎప్పుడు కూడా మనము ఎవరినో కూడా ప్రేమ అంటే ఏమి, ప్రేమ తత్వం అంటే ఏమి, ప్రేమ తత్వం అంటే ఎవరిని బంధించేది కాదు. ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు, వాళ్ళకి ఎంతో ప్రేమ తత్వం ఉంటుంది. నేను సంపాదిస్తూ ఉండాను, నేను నా మాట వినాలి, నేను అంతా పని చేస్తూ ఉండాను, నా మాట వినాలి అంటని అది ప్రేమ కాదు. ప్రేమ అంటే స్వచ్ఛందం. ప్రేమ అంటే ప్రకృతి మనకి ఎంత ప్రేమిస్తుంది కదా, ఈ భూతల్లి మాకు ఎంత ప్రేమిస్తుంది కదా. నీ చెడ్డోడు, నీ అట్లా వాళ్ళు ఇట్లా వాళ్ళు మనమంతా ఎంత గలీజ్ చేస్తా ఉంటాం భూమి తాయికి. ఎప్పుడన్నా నా నుంచి ఆ అమ్మ ఏమైనా అడుగుతుందా? ఏం అడగదు. ప్రకృతి ఏమైనా అడుగుతుందా మన నుంచి? ఏమో అడగదు. అది ప్రేమతత్వం అండి. ఎవరినో కూడా మనము ఏమో అడగకూడదు. నేను హస్బెండ్ నుంచి నాకు అది కావాలి ఇది కావాలి అంటనే ఇబ్బంది పెట్టకూడదు. అమ్మ నాన్నకు కూడా ఇబ్బంది పెట్టకూడదు. నా మీద ప్రేమ ఉంటే అది ఇస్తావు, నా మీద ప్రేమ ఉంటే ఇది ఇస్తావు, లేకుంటే ప్రేమ లేకుండా ఉంటుంది అంటని
మన అబ్బాయిలు అంటే అమ్మాయిల మనం అడుగుతా ఉంటాం కదా, అది ప్రేమ, పిచ్చి ప్రేమ. అది ప్రేమ కాదు, అది మోహ. ప్రేమ అంటే స్వచ్ఛందంగా ఉండేదే ప్రేమ, మౌనంగా ఉండేదే ప్రేమ. నీ లోపల నువ్వు ఎంత ప్రేమిస్తావో దాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా ఇంట పని పొద్దున్నే చేస్తారో లేదో తెలీదు, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి ఎప్పుడు కూడా. ఎలాంటే ఈ అవాయాలు మనకి ఎంత ఇది సహకరిస్తారు కదా, కళ్ళు కానీ చెవులు కానీ ఎంత కై అది ఇది. మనం ఎప్పుడైనా ప్రేమించుకుంటామా వాళ్ళని? ఏమీ లేదు. అయ్యో చెయ్యి నొప్పి, అయ్యో కాలు నొప్పి, దాన్ని ప్రేమించామా మనము ఎప్పుడన్నా? మా ఆత్మ నుంచి ప్రేమించానా? లేదు మేడం, ఏమా పుక్కటే వచ్చినట్లా మనము యూజ్ చేస్తూ ఉంటాము దాన్ని. అది ప్రేమ అండి. ప్రేమ అంటే ఎవరి దగ్గరనా వాళ్ళ నుంచి ఆశించేది ప్రేమ కాదు. ఇట్లా ఇట్లా మనము ప్రేమించాలి. ఆమెకి ఈ ఫిఫ్త్ ఇది కూడా ఉంది కదా, అది కూడా సూపర్ అండి. అందరిలో బుద్ధత్వం ఉంటుంది. ఇక్కడ ఎవరెవరు వచ్చినారో ఆత్మలు, అందరిలో కూడా బుద్ధత్వం ఉంటుంది. ఆ పేదవాళ్ళు కావచ్చు, భిక్షుక కావచ్చు, నరేంద్ర మోదీ కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు, అందరిలో బుద్ధత్వం ఉంటుంది. ఆ బుద్ధత్వము ఎలా అంటే పాలుంది. పాల్ని మంచిగా చేస్తే పెరుగు అవుతుంది. ఆ పెరుగుని మంచిగా మనము దించేస్తే వెన్న వస్తుంది, వెన్ననే నెయ్యి వస్తుంది కదా. అట్లాగే మనము సముద్ర మంతన ఎట్లా జరిగిందో దాంట్లో మనలో మంతన జరగాలండి. మనలో మంతన జరిగితే ఆలాహలం అంతా వెళ్తుంది, రాక్షస తత్వం వెళ్తుంది, దేవతలు మన నుంచి పైనకి వస్తారు. మనలో ఉన్నారు అందరూ కూడా. దానికే ఈ అవాయాలు కూడా ఒక్కొక్క దేవత ఉంటుంది కండి. కన్నులకు ఒక దేవత, వాయుకు ఒక దేవత, చెవులకు ఒక దేవత. ఇట్లా మనలోనే 300 కోటిలో దేవతలు మనలో ఉన్నారు. దాన్ని మనము ప్రేమించాలి. దాన్ని బయటికి తీయాలంటే మనం ధ్యానం చేయాలి, ఎక్కువ ధ్యానం చేయాలి. ఎప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టి మనము ఎప్పుడెప్పుడు మనకి ఇది జరుగుతూ ఉందో, టైం దొరుకుతుందో అప్పుడు మనము ఈ ఈ ధ్యానం సాధన చేయాలి. సాధన చేస్తే బుద్ధత్వం వస్తుంది. ఎలాంటే ఇప్పుడు చెప్తున్నారు కదా, ఎట్లా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ ప్రేమించాలి, ఎక్కడ మనం ఆత్మఘోష వినాలి, ఇదంతా ఉంది కదా. ఇదంతా ఉంటే బుద్ధత్వం మనకి వస్తుంది. ఇక్కడ ఎవరెవరు మిలారప్ప చదివినారో తెలీదు. మిలారప్ప చదివితే బుద్ధత్వం ఎట్లా సాధించవచ్చు అంటని తెలుస్తుందండి. కర్మ ప్రక్షాళన ఎట్లా అవుతుంది? కర్మ ప్రక్షాళన మిలారప్పకి ఎవరు దేవతను వచ్చి అది ఇది చేయలేదండి, దద్గం చేయలేదు. జ్ఞానాగ్ని దద్గం అంటని చెప్తారు కదా కర్మ. అట్లాగే మిలారప్పకు కూడా జరిగింది, మనలో కూడా జరుగుతుంది. అందరిలో కూడా జాగ్రత్త సాక్షిభూతం ఉంటే జరుగుతుందండి. ఇట్లే ఎప్పుడు కూడా మనోశూన్యత ఉండాలి. దానికి నేను చెప్పినాను ముందరనే. ఓషో గారి దీనికి వెళ్తే నేను అక్కడ అంతా ఏడిశాను నేను. అప్పుడు నాకు మనోశూన్యత వచ్చింది. ఏం థాట్లెస్ గా ఉండాను. థాట్లెస్ గా ఉంటేనే అస్ట్రల్ ట్రావెల్ అది ఇది జరిగేది ఎప్పుడు కూడా. దానికే అప్పుడు మనోశూన్యత రావాలి. ఎప్పుడు ఈ చెత్తంతా పోతా ఉంటుందో, ఎప్పుడు కడుగుతూనే ఉంటామో, అప్పుడు ధ్యానం చేసి ఆకాశగంగా ఆ విశ్వశక్తి తీసుకొని ఎప్పుడు మనము ఈ ధ్యానం చేస్తూనే ఉంటామో అప్పుడు మనకి మనోశూన్యత వస్తుందండి. థాట్లెస్ గా ఉంటాము. థాట్లెస్ ఉండామంటే అంత బాగుంటుందండి. మనము ఎట్లా జీవించాలి అంటని తెలుస్తుంది. ఎప్పుడు కూడా జీవనము జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్త అంటే మన దగ్గర ఎప్పుడు కూడా అందరూ ఉంటారు. అంటే ఇప్పుడు మనము హిమాలయాలో లేము, లేకుంటే ఏదో గుహలో లేము, లేకుంటే మీరాబాయి కాదు, మనము ఎల్లమ్మ ఇది కూడా బసవಣ್ణ కూడా మనము కాదు. ఇక వాళ్ళు కూడా ఇక్కడే ఉండేది. హిమాలయకి వెళ్తే కూడా రావాలి మనము. అట్లాగే మనము ఈ సంసారం నుంచే మనము వెళ్ళాలి.
దానికి మధ్యమ మార్గంలో ఉండాలి అంటని చెప్తారు. ఈ సంసారం నుండే నిర్వాణం అంటని కూడా చెప్తారు. దానికి ఇక్కడ పరిస్థితి ఉంటుంది, వస్తువులు ఉంటావి, ఆమె వ్యక్తి ఉంటారు, ఇదంతా ఉంటుంది కదా, మనలోనే జరుగుతూ ఉంటుంది కదా నాటక. ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పింది మనకు నచ్చదు, ఒక్కొక్కసారి వాళ్ళు ఏమో నాన్ని అన్నారు అంటని ఏమో భవిష్యత్తు భూతంకి వెళ్ళిపోతాము. అప్పుడంతా మనది ఈ శక్తి ఉంటుంది కదా, తగ్గుతుందండి. ఎలాంటే అదంతా వద్దు మనకి. మనము ఇక్కడ మనని మాస్టర్స్ అంత దేవాను దేవతలు పైనకి తీసుకొని పోతుంటే ఈ రాక్షసత్వం ఉంటుంది కదా, అది కిందకి లాక్తుండండి మనని. దానికి ఆహారం నియమాలు కూడా ఎంత ఎంత పాటించాలి అంటే మనము ఇక్కడ వచ్చిండేది దేవాను దేవతలండి. మన ఇది కాదు, ఊరికే రాలేదు మనము. ఎలాంటి ఈ ధ్యాన సాధన చేయాలంటే ఇక్కడో హిమాలయకో అక్కడో ఇక్కడో వెళ్ళాలి. ముగ్గురో ఏమో చిక్తా ఉంటారో ఏమో మనకి. ఇప్పుడు ఇంటింటికి చిక్తా ఉన్నారు, ఇంటింటికి ఉన్నారు దేవానా దేవతలు. దానికే దీన్ని పాటించాలంటే ఆహార నియమం కూడా మనకి ఎక్కువ ఉండాలి అండి, జాగ్రత్త ఉండాలి. రేత్రి చేసింది ఇప్పుడు తినేది, ఇప్పుడు చేసింది మళ్ళా తినేది, సద్దనం తినేది, అదంతా 12 hours ఉంటుందండి, అంతే అండి. అది శక్తి ఆమెటికి. అది తింటే కూడా బల్కీ ఫుడ్ తింటే కూడా అది అంత ఇది కాదు, బల్కీ ఫుడ్ తినేది కాదు. న్యూట్రిషన్ ఫుడ్ ఎప్పుడు తినాలి, మన దేహంకి ఎంత కావాలో అంతే తినాలి, మితనుగా తినాలి, మితనుగా మాట్లాడాలి, మితనుగా నిద్రపోవాలి. ఇప్పుడు మనమంతా చూస్తూనే ఉన్నాము, ముందర అట్లా మనము లేము. ఎంత కావాలో అంతే తింటాము, ఎవరెవరో చేసింది మనం తినము, ఎవరెవరో ఇంట్లో మనము తినము. ఆహార జాగ్రత్తలో ఎంత 50% ఆహారాలే వచ్చేస్తుందంటే మనకి ఎనర్జీ. దానికే అది కూడా మనం పాటించాలి. ఎప్పుడు కూడా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. దానికి అవేర్నెస్. ఈ అవేర్నెస్ అనేది మనలో ఫీడ్ చేసుకోవాలి. ఏది వస్తే కూడా అవేర్నెస్ లో ఉండాలి, సాక్షిభూతంగా చూడాలి. ఇది నాటకం, ఇక్కడ వచ్చిండేది మనము పాత్రధారులు. ఈ పాత్రం నేనే ఎట్లా చేయాలి, వాళ్ళు ఎట్లా చేస్తారు అంటని. ఇప్పుడు మన ఫిలంలో చూస్తాం కదా, ఎట్లా విలన్ గా ఉంటారు, హీరోగా ఉంటారు, హీరోయిన్ గా ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఎట్లా ఉండాలో అట్లా ఉంటారు. అట్లా ఇక్కడ వచ్చిండేది మనం నాటకం ఆడడానికి, దానికి అట్లా ఉండాలి. ఇదే అవేర్నెస్ ఎప్పుడు కూడా అందరిలోనూ ఉండాలి అండి. ఆమెటికి ప్రతి క్షణం మరణం పొందాలి మనం. దానికే నేను లేడీస్కి అంతా చెప్తా ఉంటానండి, మీరు దగ్గర ఎంత శారీస్ ఉంటుంది, నేను టైలర్ బుటిక్ ఉంది నాది, దానికి అందరూ అడుగుతా ఉండను. ఇప్పుడు నాకు కావాలి మేడం, నాకు బ్లౌజ్ వద్దు మా, ఆమెటికి వేరే వేసుకొని పోమ్మా పర్వాలేదు, ఆమెటికి లేదు మేడం నాకు కావాలి ఇది అంటనే వస్తానే అంటే వాళ్ళు చెప్తారు. దానికి ఓకే మా, మీరు ఉండేది మంచిగా ఉన్నారు, ఎలాంటే మనము రేపు ఉంటామో లేదో, ఈ గలిగి ఉంటామో లేదో, దీన్ని వేసుకోవాలి కదా, నేను ఇచ్చేస్తాను వేసుకోమా అంటని ఇచ్చేస్తాను, కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకొని. ఎలాంటే ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవాలి, లేకుంటే అంత ఇచ్చేయాలండి మనము. 365 days ఒక శారీ కట్టుకుంటే, ఒక డ్రెస్ కట్టుకుంటే అవుతుంది. మనం ఏం చేస్తాము, అదంతా చేయను మనము, అదంతా అట్లే బీరులో పెట్టేస్తాము. ఎంత డబ్బులు అక్కడ మనది స్టాక్ అవుతుంది. స్టాక్ అదంతా మంచి స్టాక్ కాదు, అది అక్కడే స్టాక్ అవుతుంది. ఆమెకి ఏదో కొత్తది వస్తుందో, రేపు ఉంటామో ఏమో లేదో అంటని కట్టుకుంటారు కదా, అది నచ్చుతుంది. ఇక్కడ స్టాక్ పెడతారు కదా, అది నాకు నచ్చదు. దానికి నేను చెప్తానే ఉంటాను, ఎన్ని శారీస్ ఎన్ని డ్రెస్సెస్ ఉందో అది దాన్ని వేసుకోండి, మళ్ళీ మీరు ఉంటారో లేదో తెలీదు, నేను ఉంటానో లేదో తెలీదు. ఏం తినాలంటే అది తినండి, ఏం డాన్స్ నేర్చుకోవాలా నేర్చుకోండి, సంగీతం నేర్చుకోవడం వల్ల నేర్చుకోండి, అన్ని విద్యలలో కూడా మీరు రాండి, అదకైనా వయసు రాదు, వయసు లేదు అంటని అంటా ఉంటాను. అలాంటే నేను కూడా దాన్ని మనకి స్వప్నాలు వస్తావు కదా, స్వప్నాలు వస్తూనే ఉంటావు, స్వప్నాలు మనము ఎప్పుడు కూడా మనం రాసుకోవాలి, లేకుంటే చూడాలి. మన ఏ స్థితిలో ఉన్నాము అంటని స్వప్నంలో మనకి తెలుస్తుందండి, ఏ స్థితిలో ఉన్నాము మనము అంటని. మాస్టర్స్ మనకి చెప్తూనే ఉంటారు, ఎప్పుడు కూడా మాస్టర్స్ మనలో ఉంటారు. దాన్ని వినేది ఇది మనకి ఎరుకలు మనకి కావాలి అంతే. దానికి ప్రతి క్షణం మనము మరణం పొందాలి, ప్రతి క్షణం మరణం పొందాలి, ప్రతి క్షణం జీవించాలి. ఇదే జీవనం, సత్యం.
ఆ, ఆ, ఇది ఇంకా టైం అయిపోయిందో ఏమో తెలీదు. ఇట్లా ఉంటుంది. ఇది కూడా ఎప్పుడు కూడా మా ఓషా గారు ఎప్పుడు కూడా 14 ఇయర్స్ అండి. 14 ఇయర్స్ ఒక దగ్గర కూర్చుంటా ఉంటారంట. కూర్చుంటా ఉంటే అక్కడ తినే చూస్తా ఉంటారంట. 14 ఇయర్స్ ఒక దినము లేదు వాళ్ళు అక్కడ వెళ్ళకుండా ఉండేది. ఎలాంటే మనము సండే అంటని ఇంట్లో ఉంటాము, ఇంకా ఏమో అంటనే ఉంటాం. సాధన ఒకసారి జూమ్ లో జాయిన్ అవుతాము, ఒకసారి లేదు మేడం నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది అని చెప్తాము. ఏమో ఇట్లా ఈ అప్పుడు ఇప్పుడు సరిత గారు ఉన్నారు కదా, అట్లా ఎవరు ఉంటారు? అట్లా ఉన్నారు కదా, వాళ్ళది ఎంత ఎంత ఎదుగుదల ఉంటుందో. అది జూమ్ లో ఉండేది, అన్మిట్ చేసేది, వాళ్ళు ఏమేమి చెప్తారో దాన్ని అంతా వినేది. వాళ్ళు ఇంకా 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 ఎక్కువ ఇది చేస్తారు. ధన్యవాదాలు మేడం మీకు కూడా. అట్లాగే మన ఓషో గారు కూడా నదికి మనది జీవితం ఆ, పోల్చారు. ఏమంటే నది ఎట్లా ఎప్పుడు హరిత పోతూనే ఉంటుందో, అది ఏమైనా రాని, అక్కడ అడ్డి ఆటంకాలు ఏమైనా రాని అది నిలుచుకుంటుందా? అక్కడ ఏమైనా అడ్డి ఉంటే వేరే దగ్గర పోతుంది అది. అట్లా మన జీవితం కూడా ఏమే అడ్డి ఆటంకాలు వస్తే కూడా మనము అవేర్నెస్ గా సూక్ష్మంగా మనం జీవితం జరగాలి అంటని ఆ నదికి వ్యతిరేకంగా అది పోదండి. ప్రకృతికి ఎప్పుడు కూడా మనము వ్యతిరేకంగా మనము పోకూడదు. ఈ నదికి మనము స్విమ్మింగ్ చేస్తా ఉంటే ఇట్లా వెళ్తే మనము వెళ్ళండి. నది ఎట్లా వెళ్తుందో అట్లా మనం స్విమ్మింగ్ చేస్తే బాగుంటుంది. అదికేమైనా విరుద్ధంగా చేస్తే మననే మునిగిపోతాము కదా. అట్లాగే జీవితంలో కూడా ప్రకృతికి ఇప్పుడు మనకి ఇది తెలిసింది కదా, ఏదో కరోనా వచ్చింది కదా. ప్రకృతికి ఎదిగితల ఉండేదిగా ప్రకృతి క్లీన్ చేసుకుంటుంది. శాకారము లేక ఇది ఇది ఉండేదాక అది క్లీన్ చేసుకోండి. అంటే ఇప్పుడు మనమంతా ఎట్లా పిరమిడ్ మాస్టర్స్ ఉన్నాము, ఎట్లా ఎట్లా ఎదుగుతా ఉన్నారో, ఇక్కడ జాతి భేదం లేదు, అందరూ వస్తా ఉన్నారు. అందరికీ కావాలి ఇది ఈ ప్రకృతి నుంచి తీసుకున్నది. ప్రకృతికి విరుద్ధంగా ఎప్పుడు మీరు వెళ్ళొద్దు అంటని చెప్తా ఉంటారు. ఇట్లా ప్రతిక్షణం మరణం ఉండాలి. ఆమెటికి అన్వేషణ. అన్వేషణ అంటే లాస్ట్ మేడం 10th అన్వేషణ. ఎప్పుడు కూడా మనని మనము చెక్ చేసుకుంటూనే ఉండాలి. ఏముంది? ఓకే మేడం. అన్వేషణ ఇంకే ఎంత ఉంది మేడం టైము? అన్వేషణ అన్వేషణ ఉంది ఉండాలి. మేడం. చెప్పండి చెప్పండి, మీరు పూర్తి చేయండి, పర్లేదు. ఉంది మేడం, మీకు టైం ఉంటే ఉంది, చెప్పండి మేడం, పర్లేదు. అన్వేషణ ఎప్పుడు కూడా ఉండాలి. ఎలాంటే మనలో మనకు అన్వేషణ ఉంటే మనం ఎక్కడ ఎరుకున్నాము, ఎక్కడ ఉండాము, ఎక్కడ లేదు, మనం ఏం చేస్తా ఉండానో దాన్నే మాస్టర్స్ మనకి ఎప్పుడు కూడా ఇస్తా ఉంటారండి. ఎప్పుడు కూడా ఇస్తానే ఉంటారు. ఏంజల్స్ కానీ, మాస్టర్స్ కానీ, ఆ, మన గురువు కానీ. గురువుకే మాది జుట్టు ఎట్లా పెరిగింది, ఎట్లా ఉంది అంటని, దురాంకారం ఎట్లుంది అంటని తెలుస్తుంది. దానికే ఎప్పుడు కూడా మనది గురువు ఉంటే గురువు కూడా మన తోడే ఉండాలి. గురువు ఎప్పుడు కూడా మనని బాగా పైనకి వెళ్ళేదానికి మనకి వాళ్ళు సహాయం చేస్తారు. ఒక గురువుని ఎప్పుడు కూడా మనం పెట్టుకోవాలి. అందరూ కూడా ఎలాంటే మనము బ్యాక్ పోయి చూస్తే అందరూ కూడా గురువులా ఉన్నారు. శ్రీరామ్ గురువు ఉన్నారు, శ్రీకృష్ణ గురువు ఉన్నారు, షిరిడి బాబా కూడా 2 గురువులు ఉన్నారు. అక్కడ కూడా 7 years ఒక గురువు దగ్గర, 12 years ఒక గురువు దగ్గర సాధన చేసినారు షిరిడి బాబా కూడా. అదే దాన్ని నాకు చెప్తున్నారు మేడం. ఇట్లా నేను కూడా సాధన చేసినాను అంటని. ఇట్లా అందరికీ కూడా గురువు ఉన్నారు. ఇప్పుడు మా పత్రిజీ కూడా గురువు ఉన్నారు కదా. దానికే మా గురువు అన్వేషణ అంటే ఇదేనే. మన లోపల మనం వెళ్ళి మన అన్వేషణ చేసుకొని ఏ గురువుని మనము తీసుకోవాలి, ఎట్లా మనము ఉండాలి, ఎట్లా పోవాలి అంటని ఎప్పుడు కూడా ఈ గురుతత్వం నుంచేనే మనం పోతా ఉండాలి. ఇట్లాగా నాకు ఓషో గారు పరిచయం అయినాక ఇంకా 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 నాకు మనోస్థితి బాగా వచ్చింది, శూన్యస్థితి వచ్చింది, సాక్షిభూతం ఎట్లా చూడాలి అంటని తెలిసింది. మన జీవితం ఎంత ఎంత అడ్డి ఆతంకాలు వస్తే కూడా నేను ఎదుకు కూడా కుందలేదండి. ఓ ఇదంతా నాటకం కదా, ఇదంతా నాటకం కదా అంటని నేను సాక్షిభూతంగా చూస్తా ఉన్నాను. ఇప్పుడు ఇంకా ఇంకా ఈ పిఎస్ఎస్ఎం వచ్చినాక, పిఎస్ఎస్ఎం నేను ఫిబ్రవరి 22లో వచ్చినాను. ఈ గురుగారిని కూడా నాకు షిరిడి బాబా పరిచయం చేస్తున్నారు.
ఎలా అంటే షిరిడి బాబాని అడిగాను నేను. ప్రాపంచికలో ఎవరైనా గురువు ఉన్నారా? హిమాలయలో ఉన్నారా? ఎక్కడున్నారో నాకు కావాలి. ఒక గురు కావాలి. ఇంగా ముందుకు పోయేదానికి. ఇక ఇప్పుడు మీరు ఉండరు కదా అంటని నేను అడిగితే అప్పుడు నాకీ ఓషో నా పత్రిజీ గారిని పరిచయం చేస్తున్నారు. పరిచయం అంటే ధ్యానం కూర్చుంటే నేను ఎప్పుడు కూడా పత్రిజ గారు నాకి వస్తా ఉంట్రి. అప్పుడు నేను ఇదేనప్పా ఇట్లా స్మార్ట్‌గా ఇట్లా ఉన్నారు. వీళ్ళు గురుగారా అంటని నాకు తెలియలేదు. ఆమెటికి ఒక మంత్ ఇట్లా చేసినాను. ఎంత ఎంత అంటే నేను చెప్పినాను. ఈ గురుగారు నాకెవరైనా దొరక్కపోతే నేను సూసైడ్ చేసుకుంటాను. నాకీ జీవితం వద్దు. అట్లా ఎంత ధ్యానం అంటే ఇండివిడ్యుయల్‌గా వచ్చేసానండి. నాకు గురువు కావాలి అంటని నేను ఇండివిడ్యుయల్‌గా వచ్చేసాను. అంత మెడిటేషన్ చేస్తా ఉన్నాను. మెడిటేషన్ చేస్తే అరిసి నేను కూసానండి. నాకు గురువు కావాలి. నాకు మంచి గురువు కావాలి. చూపించండి అని షిరిడి గారిని బాబా గారిని అడిగితే అప్పుడు నాకు పత్రిజీ గారిని చూపించారు. ఆమెటికి పిఎస్ఎస్ఎంకెళ్ళి అక్కడ వాళ్ళని కలిసాను. కలిసి బుద్ధ పూర్ణిమకి చూసినాను. ఇంగా మీరే నాకు గురువు అయితే నాకి మంచి అనుభవం ఇచ్చండి అంటని నేను అడిగాను. అప్పుడు మంచి అనుభవం అక్కడే నాకు ఇచ్చినారు గురుగారు. ఆమెటికి వాళ్ళు ఇంగా నాకు తృప్తి కాలేదు. ఇంగా నాకు మంచి అనుభవం కావాలి అంటని చెప్తే ఆమెటికి కూడా ఆ దేహం త్యాగం చేసినారు కదా! ఆ పొద్దు కూడా నాకు తెలీదు. మంచి అనుభవం ఇచ్చినారు. ఇట్లా నా ఇది ఆధ్యాత్మిక జీవనం జరుగుతా ఉందండి. ఇంగా సాధన చేయాలి. మిమ్మల్నంతా చూస్తే నాకి జెలసీ అయితుంది. ఎలా అంటే ఎంత ఎదిగినారో మీరు. ఎంత బాగా చెప్తా ఉంటారో. ఆంధ్రాలో అంటే ఇంగా మాస్టర్స్ ఎక్కువైనారండి. దానికే నేను కొంచెం తెలుగు నాకు ఒక మాట కూడా రాదు. ఆమెటికి భీమావరంకెళ్ళినాను. ఆత్మ అంటే ఏమి? ఇంగా లోపలెళ్ళాలి మౌన ధ్యానం ఉంటుంది అంటని. అక్కడ కొంచెం వీడియో చూసి కొంచెము నేర్చుకున్నాను నేను. తెలుగు అట్లా ఇట్లా మాట్లాడతాను. చదివేదానికి అంత రాదు. ఓకే. మాట్లాడేదానికి పర్వాలేదు. ఓకే అండి. ఇంత నాకు ఇది ఇచ్చినాక థాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి స్వాధ్యాయం, ఆ, ధ్యానం, సజ్జన సాంగత్యం చేసినందుకు నలుగురు మాస్టర్లకు కూడా ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే కాంతిలోక వాసులందరినీ కూడా ఆహ్వానించుకుని ఈ కాంతి ధ్యానం చేసుకుందాం. డివైన్ లైట్ మెడిటేషన్. ఆ పరమాత్మ నుంచి వస్తున్నటువంటి ఆ కాంతిని మన సహస్రారంలోకి ఆహ్వానించుకుందాం. అందరూ చక్కగా హాయిగా శరీరాన్ని రిలాక్స్ చేసేసుకుని కాంతితో మన శరీర అవయవాలన్నింటినీ కూడా శుద్ధి చేసుకుందాం. అద్భుతమైనటువంటి శక్తిని ఆస్వాదిస్తూ కాంతితో మమేకమైపోదాం. ఆ బ్రహ్మాండ లోకాల నుంచి ఆ కాంతి ధారిని మన సహస్రారంలోకి ఆహ్వానించుకుందాం. ఆ కాంతి మన తలలో ఉన్నటువంటి అన్ని భాగాల్ని కూడా శుద్ధి చేస్తుంది. ఎంతో అద్భుతంగా కాంతి మన లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, అక్కడ ఉన్నటువంటి నాడులు, నరాలు, ఇంకా ఏవైతే మన తలలో ఉన్నటువంటి అన్ని భాగాల్ని కూడా కాంతి శుద్ధి చేస్తుంది మాస్టర్స్. కాంతితో నిండిపోయి ఉన్నాయి. ఆ కాంతి మన కళ్ళల్లోకి, మన నుదుటి భాగంలోకి, థర్డ్ ఐలోకి, చెవులు, ముక్కు, నోరు, దంతాలు, దవడలు అన్నిటిలోకి కూడా అలా విస్తరించబడుతూ ఉంది ఆ కాంతి. తల భాగం అంతా మొత్తం కాంతిగా మారిపోయింది. ఆ కాంతి గొంతు భాగంలోకి, మన భుజాలు, ఎడమ కుడి భుజాల్లోకి, మోచేతులు,
చేతులు, చేతి వేళ్ల వరకు కూడా ఆ కాంతి విస్తరించబడుతూ అక్కడ ఉన్నటువంటి ఎటువంటి పెయిన్స్ ఉన్నా కూడా వాటిలన్నింటినీ కూడా కాంతి రిలీజ్ చేసి వస్తుంది బయటికి. ఇంకా కాంతి మన హృదయ భాగంలోకి, గొంతు నుంచి హృదయ భాగంలోకి కూడా విస్తరిస్తుంది. లంగ్స్ లోకి, హృదయంలో ఉన్నటువంటి అక్కడ సరికాని ఎనర్జీస్ ఏమున్నా కూడా అవన్నీ కూడా శుద్ధి జరుగుతున్నాయి. కాంతివంతంగా, శక్తివంతంగా మారిపోతున్నాయి మన శరీర అవయవాలన్నీ కూడా. కాంతిని ఊహించుకుంటూ నమ్మకంతో, విశ్వాసంతో శ్వాసను గమనిస్తూ శరీరం అంతా కూడా కాంతితో నిండిపోతున్నట్టు చూడండి. ఇంకా ఇంకా కాంతి మన పొట్ట భాగంలోకి, లివర్ భాగంలోకి, పెద్ద ప్రేగుల్లోకి, చిన్న ప్రేగులు, మన యూట్రస్, పొట్టలో ఉన్నటువంటి అన్ని భాగాల్లోకి కూడా కాంతి అద్భుతంగా విస్తరించబడుతుంది. దివ్యత్వపు కాంతిని బాగా మీరు ఫీల్ అవుతూ ఉండండి. మన మెడ వెనుక భాగం అంతా, మెడ వెన్నెముకలోకి కూడా కాంతి అలా స్ప్రెడ్ అవుతుంది చూడండి. కాంతితో నిండిపోతున్నట్టు బ్యాక్ పెయిన్ అవన్నీ కూడా పూర్తిగా మన నుంచి విడుదలైనట్టు ఊహించింది. బ్యాక్ పెయిన్ అంతా చాలా పూర్తిగా రిలీజ్ అయిపోయింది. మన వెన్నెముక భాగం అంతా చాలా శక్తివంతంగా తయారైంది. కాంతి కిడ్నీస్ లో కూడా అలా విస్తరించబడుతుంది. కిడ్నీస్ ని కూడా క్లెన్స్ చేసింది ఆ కాంతి. ఇంకా జననేంద్రియాల్లోకి, తొడల్లోకి, మోకాళ్ళ భాగంలోకి కూడా ఆ కాంతి అద్భుతంగా ప్రవహిస్తూ ఉంది. కాంతి ధారను ఊహించి మీ శరీరంలో ఎక్కడెక్కడ పెయిన్స్ ఉన్నాయో వాటిలన్నింటికి మరింతగా పంపించండి. మోకాళ్ళలో ఉన్నటువంటి పెయిన్స్ అన్ని కూడా పూర్తిగా విడుదలైంది. ఇంకా పిక్కలు, మడమలు, పాదాల్లోకి ఆ కాంతి అద్భుతంగా ప్రవహిస్తుంది. నోట్లో పెట్టి పాదాలు, వేళ్ళు, అరిపాదాలు, గోళ్ల వరకు కూడా ఆ కాంతి అద్భుతంగా ప్రవహిస్తుంది. మడమలు, పాదాలు అన్ని శక్తివంతంగా తయారయ్యాయి. ప్రతి కణం, ప్రతి అణువు, మన ఆరా మొత్తం అన్ని కాంతితో నిండిపోయాయి మాస్టర్స్. మన రిబ్ కేజ్ మొత్తం కాంతితో నిండిపోయింది. మన తల వెంట్రుకల నుంచి కాలి గోళ్ల వరకు కూడా
కాంతితో నిండిపోయింది. మన మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు షట్చక్రాలన్నీ కాంతితో నిండిపోయి పూర్తిగా శుద్ధి చేయబడి సరైన అలైన్మెంట్ లో ఉన్నాయి. అవన్నీ కూడా ఇవన్నీ సమస్థితిలో ఉన్నట్టు ఊహించండి. ఇప్పుడు ఆ కాంతిని మీరున్నటువంటి గదంతా నిండిపోతున్నట్టు చూడండి. మీ నుంచి ఆ కాంతిని అలా విస్తరించింది. ఒక కాంతి గోళంగా మారిపోయింది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ కాంతి ప్రసారంగా జరుగుతూ ఉంటుంది. మన గదంతా నిండిపోయినట్టు మన హాల్, కిచెన్, బెడ్రూమ్స్, బాల్కనీస్ అన్నీ కూడా ఆ కాంతిని అలా పంపిస్తూ మీ నుంచి అవన్నీ నిండిపోయినట్టు చూడండి. మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ కాంతిని పంపించండి. మీ నుంచి ఎంతో ప్రేమతో ఆ కాంతిని పంపించండి. మీ బంధుమిత్రులందరికీ మీ హృదయం నుంచి వాళ్ళకి ఎంతో ప్రేమతో ఆ కాంతిని అలా పంపిస్తున్నట్టు ఫీల్ అవ్వండి. ఇంకా మీ ఇరుగు పొరుగు వాళ్ళందరికీ కూడా ఈ కాంతిని పంపించి వారందరూ కూడా ధ్యానులుగా, ఆత్మజ్ఞానులుగా, శాకాహారులుగా మారాలని సంకల్పించుకోండి. మీ కుటుంబంలో వాళ్ళందరూ కూడా ధ్యానం చేస్తూ శాకాహారులుగా మారాలని సంకల్పించుకోండి. మీకు ఇష్టమైన వాళ్ళందరికీ, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఈ కాంతిని మీ నుంచి ఎంతో ప్రేమతో పంపించండి. అలా మీ చుట్టుపక్కల మీ వీధంతా కూడా ఆ కాంతిని అలా మీ నుంచి విస్తరించండి. అలా పంపించండి ఆ కాంతిని మీ నుంచి. ఆ కాంతి అంతా అలా వెళ్తున్నట్టు, వారందరూ కాంతిని స్వీకరించినట్టు, వారందరూ కూడా ధ్యానం చేస్తున్నట్టు, శాకాహారిగా మారినట్టు చూడండి. ఇంకా ఆ కాంతి మీ ఊరంతా కూడా విస్తరించబడుతుంది. అలా స్ప్రెడ్ అయిపోతూ ఉంది ఆ కాంతి దేశం నలుమూలలకి. మన రాష్ట్రం, మన జిల్లా, మన దేశం అంతా కూడా కాంతిమయంగా మారిపోయింది. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, మీకున్నటువంటి సమస్యలన్నింటికీ కూడా ఈ కాంతిని ప్రతిరోజు పంపించి కాంతితో అవన్నీ కూడా పరిష్కరించుకుందాం మాస్టర్స్. మీ యొక్క సంకల్ప బలమే వాటిలన్నింటికీ మూలం. ఎంతలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ కాంతిని పంపించి ఆ కాంతి ధ్యానం ప్రతిరోజు చేస్తూ మన నుంచి విశ్వానికి అంతటికీ విస్తరింపజేసినప్పుడు ఆ విశ్వం కూడా మన యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తుంది. మనం ఏదైతే ప్రకృతికి ఇస్తామో అదే మళ్ళీ మనం తిరిగి పొందుతాం. రోజు ఈ 41 days చక్కగా కాంతి ధ్యానం చేసుకుంటూ మనం ఇంకా శక్తివంతంగా తయారవుతూ ఈ విశ్వానికి అంతటికీ కూడా కాంతిని విస్తరింపజేసి అందరూ జ్ఞానులుగా, ధ్యానులుగా,
శాకాహారులుగా మారాలని సంకల్పిద్దాం. మనం ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా వారందరూ కూడా నా నుండి కాంతిని స్వీకరించి వారు కూడా ధ్యానులుగా, శాకాహారులు, ఆత్మ జ్ఞానులుగా మారిపోవాలి అని సంకల్పం చేసుకోండి. ఇప్పుడు ఆ కాంతి మన దేశం నుంచి ప్రపంచానికి విస్తరింపజేయండి మాస్టర్. ఆ కాంతి అలా అన్ని ప్రదేశాలకి, అన్ని ప్రాంతాలకి, అన్ని దేశాలకి, ఈ యావత్ ప్రపంచానికి కూడా ఆ కాంతి విస్తరించబడింది. ఆ దివ్యత్వపు కాంతితో అందరూ ఎంతో జ్ఞానం సూచనలు. ఇక్కడ ఎటువంటి సరికాని ఎనర్జీస్ ఉన్న వాటిలన్నింటినీ కూడా ఈ కాంతితో హీల్ జరిగిపోతుంది, మొత్తం హీల్ అయిపోతుంది ప్రపంచంలో. ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎంతో అద్భుతంగా ఈ విశ్వం అంతా కూడా అందరూ శాంతి సుఖాలతో, శాంతి సౌఖ్యాలతో అందరూ హాయిగా ఆనందంగా జీవిస్తున్నట్టు ఊహించుకుందాం. ప్రతిరోజు క్రమం తప్పకుండా మనం ఈ కాంతి ధ్యానం ఉదయం లేవగానే, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి మనకి ఎంత సమయం ఉంటే అంత సమయాన్ని ఒక 2 నిమిషాలు ఉన్నా సరే ఆ 2 నిమిషాలు కూడా ఈ కాంతిని స్వీకరించి మనం కాంతితో శక్తివంతంగా తయారై ఆ కాంతిని మళ్ళీ విస్తరింపజేస్తూ ఉన్నప్పుడు మనం ఇంకా ఇంకా శక్తివంతంగా తయారవుతాం. మనం ఏది కావాలనుకున్నా అవన్నీ చాలా తొందరగా మేనిఫెస్టేషన్ జరుగుతుంది. తీరుకుని శ్వాసను గమనిస్తూ శ్వాస మీదే ధ్యాస, ధ్యాన స్థితిలోనే మమేకమవ్వండి మాస్టర్స్. ఏ ఆలోచన లేదు, శ్వాస మాత్రమే తెలుస్తుంది మనకి. మనం తరంగపు లోతుల్లోకి ప్రయాణం చేస్తూ ఉన్నాము. మనలో ఉన్నటువంటి సరికాని మన గుణాలు, సరికాని ఆలోచనలు, సరికాని మాట అన్నిటినీ
ఆ కాంతి పూర్తిగా శుద్ధి చేస్తుంది. పరమాత్మ యొక్క చైతన్యంతో మన నుంచి రిలీజ్ అయినవన్నీ కూడా పల్షియన్ అగ్ని క్షేత్రంలోకి వెళ్ళి కాంతిగా మారిపోతుంది. పూర్తిగా రిలీజ్ చేసేయండి మాస్టర్స్. మీలో ఎటువంటి భయాలు, ఆందోళన, సరికానివి ఏవి ఉన్నా కూడా అవన్నీ కూడా నా నుండి విడుదలైపోవాలి. నా నుండి విడుదలైనవన్నీ పల్షియన్ అగ్ని క్షేత్రంలోకి వెళ్ళి కాంతిగా మారిపోవాలి. కాంతిగా మారిపోయినట్టు ఆరోగ్యానికి సంబంధించి అనారోగ్యాలు ఏమైనా కూడా అవన్నీ కూడా పూర్తిగా నా నుండి రిలీజ్ చేసేసి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. పూర్తి అబండెన్స్ తో ఉన్నాను. అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి. నేను అనంతమైన శక్తివంతమైన పరమాత్మ యొక్క స్వరూపాన్ని, పరమాత్మ నుంచి వచ్చిన పరమాత్మ స్వరూపాన్ని ఐ లవ్ మై సెల్ఫ్. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను చెప్తాను. మన శరీర అవయవాలన్నింటికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పండి మాస్టర్స్. ప్రతి ఒక్క భాగానికి కూడా ఎంతో ప్రేమతో వాటికి కృతజ్ఞతలు చెప్పండి. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు వాటితో మాట్లాడుకుంటూ మనతో మనం మమేకమైపోదాం. మన శరీరంతో మనం ఎంత ప్రేమగా ఉంటామో అంత అద్భుతంగా ఈ శరీరం పనిచేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే మనల్ని ప్రేమించుకోగలుగుతామో ఇతరులందరినీ కూడా ప్రేమించగలుగుతాం.
ప్రేమ, కృతజ్ఞతాభావం, ఈ రెండిటిని ప్రతిరోజు క్రమం తప్పకుండా మనం ఆచరిస్తూ ఉండాలి. ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మాస్టర్స్. ప్రతి దానికి మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి వస్తువుకి, ప్రతి మనిషికి, ప్రతి ఆత్మస్వరూపానికి, జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి మన శరీర అవయవాలతో పాటు ఈ విశ్వానికి అన్నింటికి పూర్తి కృతజ్ఞతాభావంతో ప్రతిరోజు మనం ఉదయాన్నే మొదలుపెట్టి రాత్రి పడుకునే ముందు కూడా అలా చేయడం వలన మనకి ఇంకా ఇంకా ఆ విశ్వం నుంచి ఆ కృతజ్ఞత అనేది ఇంకా ఇంకా మన చుట్టూ ఉన్న వాళ్ళు మనతో కూడా ఆ కృతజ్ఞతా భావంతో ఉంటారు. పంచిన కొద్దీ పెంచబడుతూ ఉంటుంది. మనం ఏదైతే పంచుతూ ఉంటామో ప్రేమని, కరుణ, దయ, వీటన్నింటినీ మళ్ళీ మనం ఓకే మేడం. థ్యాంక్ యూ సత్య మేడం. అందరికీ ఈ గ్రూప్ లో ఉన్నటువంటి అందరికీ కూడా థ్యాంక్ యూ మేడం. నమస్తే. థ్యాంక్ యూ మేడం, చాలా అద్భుతంగా చేయించారు.